శోభు యార్లగడ్డ. శోభు యార్లగడ్డ. ఫస్ట్ మీటింగ్ తర్వాత రాజమౌళి కూడా ఇంట్రెస్ట్ ఉందన్నారు. మీకు డూ యూ మైండ్ ఇఫ్ ఆయన కూడా వస్తే పిచ్చుకంటే అప్పుడు మేము ఒకసారి కొంచెం ఆలోచించుకుని చెప్తాం అన్నట్టు రియాక్ట్ అయ్యి ఇంటికి వెళ్ళి ఉత్తరం రాస్తాం అన్నట్టు. జొమాటో వాళ్ళు మీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా? డిపెండ్ ద టెక్స్టెడ్ రేపు మీటింగ్ పెట్టుకోవచ్చు ఆయన. మీరు ఫండింగ్ రేజ్ చేస్తున్నారా అని అడిగారు. మేము మొన్నే రేజ్ చేసాం, ఇప్పుడు అప్పుడే ఏం అవసరం లేదని కొంచెం పోజ్ కొట్టమాట. సరే అయితే మీరు 10 million అడుగుతున్నారు, 20 million ఇచ్చేస్తా. ఏంటి ఒక్క మీటింగ్ లోనే 45 minutes? అప్పుడు మా డాడీకి మళ్ళీ కాల్ చేసి మైక్రోసాఫ్ట్ నుంచి వద్దాం అనుకున్నాను. అంటే ఏంటి ఏమన్నా యాపిల్ గూగుల్కి ఏమైనా అప్లై చేస్తున్నాం అన్నారు. లేదు, క్విట్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నా స్టార్ట్అప్ అని. మరి డబ్బులు ఎలాంటి డబ్బులు ఉండవు, మరి జీతం ఎలాంటి జీతం కూడా ఉండదన్న. ఇంట్లో 6 months ఓల్డ్ పిల్లోని పెట్టుకొని 52 లక్షలు లోన్ పెట్టుకొని క్విట్ ఎలా అవుతుందో అని చెప్పి ఒక పావు గంట అక్షంతలు వేశారు. ఫస్ట్ చైనా నుంచి ఒక డివైస్ ఆర్డర్ ఇచ్చామాట. దాన్ని ఓపెన్ చేసి అసలు ఇందులో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి, దీన్ని ఎలా రివర్స్ ఇంజనీర్ చేయాలి. చైనా వాడు ఐఫోన్లు వీటన్నింటిని తీసుకుని వాడు రివర్స్ ఇంజనీర్ చేసి వాడు తయారు చేస్తుంటాడు. మీరు చైనా వాడి దగ్గర నుంచి సామాన్ తెప్పించి దాన్ని రివర్స్ ఇంజనీర్ చేసి మీరు ఇండియాలో దాన్ని తయారు చేశారు. మీరు మామూలు కలిపి ఇద్దరు. డబ్బులు ఇచ్చేవాడికి ఏమొస్తుందో క్లారిటీ ఉంది, మీకేం వస్తుందో క్లారిటీ ఉంది. మరి మధ్యలో అది పెట్టేవాడికి ఏం వస్తుంది? ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ నువ్వు స్టార్ట్ చేసి ఒక 500 crores ఫండ్ రైజ్ చేసిన వాడిగా నువ్వు ఇచ్చే టిప్స్ ఏంటి? 3 డిపార్ట్మెంట్స్ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి. ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్ కార్పొరేషన్. ప్రతి స్టేట్కి ఇండిపెండెంట్ బాడీస్. సో పాన్ ఇండియా ఒకటి తెచ్చేసుకొని స్కేల్ అప్ అయిపోతాం అంటే కుదరదు. సో అలా దాన్ని టాక్సీ మీద పెట్టిన స్క్రీన్ కాబట్టి దాన్ని యాడ్ ఆన్ మో అన్నారు. యాడ్ ఆన్ మోషన్ అని అట్లా పేరు పెట్టారు. అయితే వెల్కమ్ బాయ్స్. ఏమందాం మిమ్మల్ని? యాడ్టెక్ బాయ్స్ అందామా, యాడ్ బాయ్స్ అందామా? సో ఇవాళ మనతో పాటు సందీప్, ఫోర్బ్స్ 30 under 30 అండ్ హిజ్ మెంటర్ అండ్ ఫ్రమ్ ది మైక్రోసాఫ్ట్ శ్రవంత్, వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ ఎన్ని ఏళ్ళు అయింది? 7 years అయిందా, 8 years అయింది స్టార్ట్ చేసి? ఐ డోంట్ నో. 7 years. 7 years back. Corporation wise 7, but in principle almost 8.5 years అయినట్టుంది. అంటే ఏంటి, మైక్రోసాఫ్ట్ లో కూర్చొని ఆ మైక్రోసాఫ్ట్ గరాజ్ అనేది ఉంటుంది, దానిలో కూర్చొని ఏం చేశారండి మీరు? అంటే మరి మైక్రోసాఫ్ట్లో కాదు, బట్ మైక్రోసాఫ్ట్లో ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆఫీస్ కూర్చొని మొదలెట్టాము రీసెర్చ్లన్నీ. వండర్ఫుల్. లీగల్ పర్పసెస్కి దట్స్ ట్రూ. సో ఫస్ట్ మా వాళ్ళకి మీరు ఏం చేస్తారో ఒక బ్రీఫ్ ఇస్తారు, తర్వాత మీ నోటితో మీరు చెప్పాలి. అది ఈరోజు ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 25 మేజర్ సిటీస్లో ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి ఆఫీస్ టవర్లో, ప్రతి మాల్లో, ప్రతి కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్స్లో ఒక స్క్రీన్ కనిపిస్తూ ఉంటాయి. ఆ స్క్రీన్లో యాడ్లు, వాళ్ళ మెసేజింగ్లు ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ మీవేనని నేను మంచి సీక్రెట్స్ విన్నాను అనుకోండి. సో ఆల్మోస్ట్ మంత్లీ ఒక 30 lakh వ్యూవర్షిప్, రకరకాల పెద్ద పెద్ద నెంబర్స్తో స్టాట్స్ విన్నాను నేను. సో అసలు ఏంటి మీ బిజినెస్, అది ఎట్లా నడుస్తుంది, దాని కథ ఏంటి, బ్రీఫ్గా చెప్పండి ఫస్ట్. సో ఇప్పుడు జనరల్లీ మనకి డిజిటల్ యాడ్స్ అంటే ఆన్లైన్ ఉంటుంది, సోషల్ మీడియా, అలాగే డెస్క్టాప్ యాడ్స్ ఉంటాయి, ఇప్పుడు హాట్స్టార్ టీవీ యాడ్స్ ఉంటాయి. సో అట్లా డిజిటల్ యాడ్స్కి వేరియస్ మోడ్స్ ఆఫ్ డెలివరీ ఉంటుంది అన్నమాట. సో మనం ఏం చేసామంటే డిజిటల్ యాడ్స్ని మన అంబియంట్ ఎన్వైరన్మెంట్లో డెలివర్ చేస్తే ఎట్లా ఉంటుందని వీ స్టార్టెడ్ క్రియేటింగ్ దిస్. సో ఇట్స్ లైక్ ఈ స్క్రీన్స్ అన్నీ యూ కెన్ థింక్ ఆఫ్ దెమ్ యాజ్ ఆన్లైన్ వెబ్ స్లాట్స్. అండ్ ఆ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అంతా ఇప్పుడు గూగుల్ అలా పనిచేస్తుంది, మెటా అలా పనిచేస్తుంది. సో సిమిలర్లీ బ్రాండ్స్ కెన్ కమ్ టార్గెట్ దేర్ యాడ్స్ విత్ ఫర్ స్పెసిఫిక్ ఆడియన్స్. వాళ్ళు బడ్జెట్ ఫిక్స్ చేసి ఈ బడ్జెట్ ఈ ఏరియాలో ఇంత టైంలో స్పెండ్ చేయాలి, ఇన్ని మిలియన్ ఇంప్రెషన్స్ కావాలి. సో అట్లా వీ కెన్ డూ దాట్. సో జనరల్లీ చెప్పాలంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్న దారిలో పెద్ద బిల్ బోర్డ్స్, హోర్డింగ్స్ ఉంటాయి, లేదా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఉంటాయి. వాటిని మీరు డిజిటైజ్ చేశారు, అంతేనా? అలా అంటే బాగా ఓవర్ సింప్లిఫైడ్గా ఉంది. ఒక రకంగా చూసుకుంటే అది. కానీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో బిల్ బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మన దానికి ఆ క్లట్టర్ నుంచి సపరేట్గా ఒక ప్లేస్ వేర్ దెర్ ఈజ్ సైలెన్స్ అరౌండ్, వేర్ దెర్ ఈజ్ నో అదర్ డిస్ట్రాక్షన్. సగం సార్లు సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండని ప్లేస్లో, వాడి ఫుల్ ఫోకస్ అడ్వర్టైజ్మెంట్ మీద ఉన్న ప్లేస్లో వీ స్టార్టెడ్ దట్. సో దట్స్ ద వాల్యూ యాడ్ ఫర్ బ్రాండ్స్ అనమాట. ఎలాంటివి అంటే మంచి బిజీ టైంలో లిఫ్ట్లో యాడ్ పెట్టాలంటివా? కరెక్ట్. ఈ లిఫ్ట్ దగ్గర, ఎలివేటర్ దగ్గర ఉన్నప్పుడు కానీ, బేస్మెంట్లో ఎలివేటర్ స్క్రీన్ కానీ, లిఫ్ట్ లోపల స్క్రీన్స్ ఉన్నాయి మనకి కొన్ని థౌజండ్స్. సో ఆ లిఫ్ట్ లోపల ఉన్న స్క్రీన్స్ కానీ వాటికి ఏంటి అంటే పీపుల్ హ్యావ్ నో చాయిస్ బట్ టు లుక్ ఎట్ దాట్.
ఇంకా అలా స్టార్ట్ చేసాం. కరెక్టే. నేను ఇప్పుడు ఆలోచిస్తే లిఫ్ట్‌లో మా అపార్ట్మెంట్ పైకి కిందకి ఉన్న 5 ఫ్లోర్స్‌లో వెళ్ళాలంటేనే కింద ఎవరైనా ఉంటే నాతో పాటు ఇట్లా పైకి ఇట్లా అలా పైకి ఇట్లా చూస్తా ఉంటాం మనం. కరెక్ట్. అలాంటిది 30 ఫ్లోర్‌లు 40 ఫ్లోర్‌ల అపార్ట్మెంట్‌లు కార్పొరేట్ బిల్డింగ్‌లో అంతమంది ఉన్నప్పుడు కిందకి పై చూడలేము మనం. కరెక్ట్. సో పైన టీవీలు పెట్టేశారైతే. అండ్ ఆల్సో ఇప్పుడు బయట ఉన్న స్క్రీన్స్‌కి వాట్ ఎవర్ బిల్ బోర్డ్స్ అవన్నీ నీకు ఆడియన్స్‌ని ప్రొఫైల్ చేయడం ఇస్ ఇంపాసిబుల్. ఎందుకంటే నువ్వు వెళ్తావు, నేను వెళ్తాను, అలాగే ఎవరో బ్లూ కాలర్ పర్సన్ వెళ్ళొచ్చు, లేకపోతే మనలాంటి స్టూడెంట్స్ వెళ్ళొచ్చు, ప్రొఫెసర్స్ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు కదా, ఏ ఏజ్ గ్రూప్ ఎనీవన్. సో మన స్క్రీన్స్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద బిల్డింగ్ మనకి మోర్ ఆర్ లెస్ ఈ బిల్డింగ్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇన్కమ్ సెగ్మెంట్ ఏంటి, వాళ్ళ రఫ్ ఏజ్ గ్రూపింగ్ ఏంటి, సో వాళ్ళ ప్రతి కమ్యూనిటీలో ఆ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ లెవెల్ ఆఫ్ లైఫ్ ఏంటి మీకు ఐడియా ఉంటుంది. సో వీ కెన్ డూ ఫార్ మోర్ రిలవెంట్ కాంటెక్చువల్లీ ఎంగేజింగ్ కాంటెంట్ అండ్ అడ్వర్టైజింగ్. ఇదే మీ పిచ్చా కార్పొరేట్ కంపెనీలకి? బ్రాండ్స్ అన్నిటికీ అదే పిచ్. మనకి ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ బ్రాండ్స్ ఎలాంటి బ్రాండ్లైనా వాళ్ళ రిక్వైర్మెంట్లు బట్టి వాళ్ళు క్లియర్‌గా డెఫినిషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మెర్సిడీస్ మనతో అడ్వర్టైజ్ చేసినప్పుడు వాడు చాలా క్లియర్‌గా అన్నాడు. మోర్ దాన్ 3 కోట్లు ఉన్న ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్‌లో మాత్రమే మా యాడ్స్ ప్లే చేయండి. సో వాడికి క్లియర్‌గా టార్గెట్ ఆడియన్స్ ఉంది. లేదా ఇంకొంతమంది ఒక చిన్న పెట్ క్లినిక్ వాళ్ళు ఉన్నారు. వాడి బడ్జెట్ కనీసం 1,00,000 మంత్లీ 50,000 కూడా ఉండదనుకుంటా. వాడేంటంటే నా చుట్టుపక్కల ఒక 3 కిలోమీటర్ రేడియస్‌లో ఉన్న అపార్ట్మెంట్స్‌లో మాత్రమే నేను అడ్వర్టైజ్ చేసుకోగలను. ఎందుకంటే వాళ్ళే నా క్యాచ్‌మెంట్. సో జనాలకి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదనమాట. వేరే బిల్ బోర్డ్స్‌లో గానీ, వేటిలో గానీ. ఎందుకంటే మినిమమ్ సంవత్సరం బుక్ చేసుకోవాలి. మినిమమ్ 5,00,000 ఉండాలి బిల్ బోర్డ్ కావాలంటే. సో మనం ఒక చిన్న డెమోక్రటైజింగ్ అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ అంటాం అనమాట. అంటే ఒక చిన్న 50,000 బడ్జెట్ నుంచి సంవత్సరానికి నెలకు ₹1,00,00,000 స్పెండ్ చేసే క్లయింట్స్ కూడా ఉన్నారు మనకి. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బోత్. సో ఈరోజు రఫ్లీ నేనేదో నంబర్స్ నాకు తెలిసి చెప్పాను కానీ మీ యాక్చువల్ నంబర్స్ మీకే తెలుసు కాబట్టి ఒక్కసారి కొంచెం స్టార్ట్స్ చెప్తారు నాకు? సో మెయిన్ స్టాట్స్ మనం స్క్రీన్స్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ డిజిటల్ అండ్ పోస్టర్ ఫ్రేమ్స్ లాంటివి పెడుతున్నాము. సో మొత్తం అన్నీ కలిపి దాదాపు ఒక 70,000-75,000 దాకా ఉంటాయి. డిజిటల్ అలోన్ 50,000 టచ్ అవుతున్నాము అండ్ 25 సిటీస్‌లో. అండ్ టోటల్ రీచ్ మోర్ దాన్ 10 మిలియన్ పీపుల్ ఎవ్రీ సింగిల్ డే. 1,00,00,000 మంది ఎవ్రీ రోజుకి? సింగిల్ డే చూసేవాళ్ళు 1,00,00,000 మంది దాకా ఉంటారు. ఎలా లెక్క పెడతారు అది 1,00,00,000 మంది సో చూస్తున్నారు అని? మన ఇంప్రెషన్స్‌కి 2, 3 ఫార్ములాస్ ఉన్నాయి. మన రెసిడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అక్కడ లోపల అప్రాక్సిమేట్ ఫుట్‌ఫాల్ ఎంతమంది, విజిటర్స్ ఎంతమంది. సో బేస్డ్ ఆన్ ఆల్ దట్ డేటా సో ఒక టిపికల్ ట్రాఫిక్ అప్రాక్సిమేషన్. లిఫ్ట్ లో పెడితే అందరు దానిలో వెళ్ళాలి కాబట్టి Correct. ట్రాఫిక్. కరెక్ట్. సో ఆ లిఫ్ట్ ట్రాఫిక్ బట్టి మొత్తం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఎవ్రీ డే రీచ్ సుమారు ₹1,00,00,000 మంది టచ్ అవుతారు. యాక్చువల్గా మొన్న నేను బాంబే వెళ్ళినప్పుడు మా కస్టమర్ కలవడానికి బాంబే వెళ్ళాను. సో దాంట్లో ఇండియా బుల్స్ అని చెప్పి అక్కడ మంచి టవర్ ఉంటుంది లోపరిలో. అక్కడ కింద 2 స్క్రీన్లు రిసెప్షన్లో కనిపించాయి. ఏంటో స్క్రీన్ల దగ్గరికి వెళ్ళి చూస్తే మనవి యాడ్ ఆన్ మోర్ స్క్రీన్స్. సో కానీ అక్కడ నాకు ఒక ప్రాబ్లం కనిపించింది. వీళ్ళు ఆ స్క్రీన్ ఆఫ్ చేసేసి పెట్టారు లెట్స్ ఈ కేసులో. సో అట్లా వాడు అది ఆన్ చేశాడా లేదా, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా, ఇవన్నీ మీరు ఎలా చూసుకుంటారు? ఆ టెక్నాలజీ అంతా ఏముంటుంది దాని వెనకాల? అంటే అక్కడ వాడు యాక్చువల్లీ ఆఫ్ చేయలేదు. అది మన స్క్రీన్స్ ఎవ్రీడే బిట్వీన్ 2 to 2:10 రీస్టార్ట్ అవుతాయి అన్నమాట. సో రీస్టార్ట్ అయినప్పుడు ఇట్స్ మోర్ లైక్ కూలింగ్ ఆఫ్ అనుకో. పొద్దున్నుంచి రన్ అవుతూ ఉంటుంది కాబట్టి 10 minutes వీల్ కూల్ ఆఫ్ ఇచ్చి మళ్ళీ వీల్ స్టార్ట్ ద స్క్రీన్. సో ఎగ్జాక్ట్ అలాంటి క్రిటికల్ టైంలో అప్పుడే నాకు దొరికిందా? క్లిక్ చేసా. బట్ దట్స్ ఓకే. బట్ టెక్ మనకి ఏముంటుంది? బ్యాక్ ఎండ్ ఈ బికాస్ దీస్ ఆర్ ఫుల్లీ కనెక్టెడ్, మనకి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వీ మానిటర్ ద స్క్రీన్స్ 24/7. సో అది ఎప్పుడైనా ఇంటర్నెట్ వల్ల డౌన్ అయినా తెలుస్తుంది, లేకపోతే హార్డ్వేర్ ఫ్రీజ్ అయినా తెలుస్తుంది మనకి. అండ్ వీల్ ఆల్సో నో ఇఫ్ లెట్స్ సే దేర్స్ అ డ్యామేజ్ టు ద స్క్రీన్. సో ఇట్లా వీ బిల్డ్ సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ అండ్ ఆల్సో టెక్ టు మానిటర్ దాట్. సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు 25 సిటీస్ అన్నారు, ఎక్కడో మారుమూల జైపూర్లోనే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, మీరు పరిగెత్తుకుంటూ వెళ్తారు మీ ఇద్దరు? లాట్ ఆఫ్ ఫీట్ ఆన్ సీట్ ఉంటాయి అనమాట. చాలామంది దానికి మెయింటెనెన్స్ టీమ్ అని ఒకళ్ళు ఉంటారు. సో ప్రతి సిటీలో ప్రతి క్లస్టర్స్లో డివైడ్ చేసాం. ఇప్పుడు హైదరాబాద్లో ఒక 8 క్లస్టర్స్. ప్రతి క్లస్టర్లోనూ సపరేట్గా పీపుల్ ఆన్ స్ట్రీట్ మెయింటెనెన్స్ టీమ్ వెళ్ళి చూస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. వీళ్ళందరూ ఎట్లా మీ పేరులో శాలరీలో ఉంటారు లేదా అర్బన్ కాంట్రాక్ట్ ఫోర్స్, మన స్విగ్గీ జొమాటో లాగా గిగ్ ఫోర్స్ అని అంటారు. సో వేరే దాంట్లో ఉన్న ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ మేమే ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎట్లా వీళ్ళకి ఐటీఐ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలి వీళ్ళకి, ఏమన్నా కొంచెం టెక్నాలజీ? ఎలక్ట్రీషియన్, కొంచెం ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి. బట్ సర్ప్రైజింగ్లీ చాలా మంది ఇంజనీర్స్ కూడా ఉన్నారు. ఇది బీటెక్ వాళ్ళు. గుడ్, టీకే. సో ఒక స్టాట్ మాట్లాడాం, నంబర్ ఆఫ్ వ్యూవర్షిప్ టీవీస్ గురించి. రెండో స్టాట్, అసలు మీరు ఎంత రెవెన్యూ చేస్తుంటారు జనరల్లీ ఆన్ ఏ యాన్యువల్ బేసిస్ రైట్ నౌ? ఇది చెప్పచ్చా? వద్దులే అప్పుడే. ఓకే సార్, రెవెన్యూ చెప్పొద్దు. కొంచెం మామూలుగా మీ స్కేల్ అర్థం కావడం కోసం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ దగ్గర ఇప్పుడు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్? మనకి అరౌండ్ 750-800 పీపుల్.
ఫుల్ పేరోల్ ఉన్న వాళ్ళు ఫుల్ పేరోల్ అంటే మనకి ఫుల్ టైమ్ ఎంప్లాయిడ్ పీపుల్. Got it. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఆన్ అవర్ పేరోల్ బట్ దే స్టిల్ ఫుల్ టైమ్ ఎంప్లాయిడ్ మనతో. సో ఒక 800 మంది మీ టీంలో ఫుల్ టైం పనిచేస్తున్నారు. 800 మంది, 26 సిటీలు. ఆల్మోస్ట్ శ్రవంత్ డైలీ క్యాప్టివ్ ఆడియన్స్ 1 crore అని చెప్పాడు, బట్ మంత్లీ ఆల్ యూనిక్ ఆడియన్స్ మెజర్ చేస్తే ఆల్మోస్ట్ 2 crores. అండ్ ప్రెసెన్స్ ఏమో వర్క్, ప్లే, లివ్ లైఫ్ వాటెవర్ వేర్ వి లివ్, అండ్ దెన్ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కవర్ చేస్తాం మనం. వర్క్ ఇస్ ఆబ్వియస్లీ ఆఫీస్ ప్లేస్, ఈ జిమ్ నెట్వర్క్స్ లైక్ కల్ట్ ఫిట్, గోల్డ్స్ జిమ్. ఆ తర్వాత లివ్ కల్ట్ లో కూడా మీదేనా? మన ఈ మధ్య చూసాను కల్ట్ లో, మా దాంట్లో వరుస స్క్రీన్ పెట్టేశారు పైన. అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ వేర్ వి లివ్, అండ్ దెన్ లాస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్ మాల్స్, రీటైల్ స్పేసెస్ అండి. ఇంకొక క్వశ్చన్ బిఫోర్ వి గో ఇంటూ యాక్చువల్ సబ్జెక్ట్. ఎంత ఫండ్ రైజ్ చేశారు మీరు? క్లోజ్ టు 50 million. 50 million రూపీసా, డాలర్సా? డాలర్. సో రూపీస్లో దాదాపు 400 కోట్లు. 400 కోట్లు. ఏది లాస్ట్ ఎంత ఎన్నేళ్ళలో చేశారు ఈ డబుల్ రైజ్? అదే 7 ఏళ్ళు. అంటే ఫస్ట్ 2-3 ఏళ్ళు చేస్తుంటారు కదా. ఇందులో 90%, 95% లాస్ట్ 3 ఏళ్లలోనే వచ్చింది, 3-4 ఏళ్లలో వచ్చింది. సో 350 కోట్లు లాస్ట్ 3-4 ఏళ్ళలో రైజ్ చేశారు మీరు. సో అంటే మీరు బాగా డబ్బులున్న మనుషులు, బాగా అకౌంట్లో బాగా డబ్బులు ఉంటుంటాయి మీకు, అంతేనా? అలా అనుకుంటారు. కంపెనీ అకౌంట్లో ఉంటాయి. అదే సగం మంది ఈ క్వశ్చన్ కూడా ఫండ్ రైజ్ చేయగానే జనాలు అదేంటి ఇంకా కార్ మార్చలేదు, అదేంటి ఇంకా, అరే కంపెనీకి డబ్బులు వచ్చాయి, కంపెనీ ఒక ఎంటిటీ, వీఆర్ జస్ట్ ఎంప్లాయీస్. ఇన్ఫ్యాక్ట్ సందీప్ నేను వీఆర్ ఎంప్లాయీ నెంబర్ 16 and 17. సో మొదటి 16 మంది దాకా మేము శాలరీ కూడా తీసుకోలేదు. సో వీ బోత్ ఆర్ లైక్ ఎంప్లాయీస్, మామూలు శాలరీ డ్రాన్ ఎంప్లాయీస్. సో కంపెనీ ఈజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ అండ్ వీఆర్ డిఫరెంట్. సగం మంది అదే ఫండింగ్ రాగానే ఓకే నెక్స్ట్ ఏంటి, ఇల్లు ఎక్కడ కొంటున్నావు, కార్ ఎక్కడ కొంటున్నావు టైప్లో ఉంటారు. అలా ఉండదు. యాక్చువల్లీ శాలరీ అంటే మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మన జొమాటో వాళ్ళు మీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో జొమాటో అతను నెలకి మంచి కోట్లలో శాలరీ తీసుకొని మంచి ఆస్టిన్ మార్టిన్ కొంట తిరుగుతూ ఉంటాడు. మీరు ఆ లెవెల్లో శాలరీ తీసుకుంటారా? అంటే ఒకప్పుడు అలా తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు 0 శాలరీకి వచ్చాడు. అవునా? అంత ఎక్కువ తీసేసుకొని డబ్బులు ఎక్కువైపోయినాయి అప్పుడు. మా శాలరీతో ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, జొమాటో ఇన్వెస్ట్ చేసినప్పుడు మామూలుగా ఫౌండర్ శాలరీస్ కొంచెం టైం టు టైం పెంచాలి కదా, మా శాలరీ అడిగిందనమాట. సో మా శాలరీ ఫిగర్ అప్పుడు చెప్తే ఆ ఫిగర్ వాడికి మంత్లీ ఫిగర్ అనుకున్నా, అది టోటల్ మా యాన్యువల్ ఫిగర్. సో అప్పుడు మేము నెలకి 25,000 40,000 అలా తీసుకునేవాళ్ళం. సో దట్ వాజ్ లైక్, అది ఇప్పటికీ బిగ్గెస్ట్ జోక్ అనమాట. వాళ్ళు చూసి ఆర్ యూ కిల్లింగ్ యువర్ సెల్ఫ్, ఎందుకు అంత టార్చర్ పడతారు, కంపెనీ అంతా సెట్ అయిపోయింది, వై ఆర్ యూ స్టిల్ టేకింగ్ దట్ శాలరీ అని అప్పుడు క్లాస్ పీకి మాకు. కానీ ఇన్ఫాక్ట్ అప్పుడు జాలిపడి మీరు ఈ 1 time బోనస్ తీసుకోండి. అవునా? వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇచ్చే ఫండింగ్ నుంచి బోనస్ క్వైట్ లిటరల్లీ మేము అడగకుండా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళే తీసుకోవాలి, ఇచ్చారు. లేకపోతే మీరు సగం సేపు మనీ ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తారు మీ పర్సనల్ గా. సో టేక్ ద మనీ అన్నారు. కానీ జెన్యున్లీ లెట్స్ డిస్కస్ దిస్ పాయింట్. మనం మార్కెట్లో మేము కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ అంతే లెవెల్లో ఉండేవాళ్ళం. ఇలా తీసుకొని చాలా తక్కువ మంది, ఛాన్స్ దొరికితే మొత్తం జొర్రమని లాగేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ జనరల్ మార్కెట్ పర్సెప్షన్ దేర్? అంటే మాకు ఇనిషియల్గా ఎలా అనిపించేది అంటే, ఆబ్వియస్లీ ఫ్రమ్ డే 1 ఇన్వెస్టర్ నుంచి ₹1 తీసుకుంటే అది యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్లా కాకుండా అప్పులాగా అనిపించేది. సో ప్రిటీ మచ్ మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా, ఇన్ఫ్యాక్ట్ మా ఫస్ట్ ట్రావెల్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎంజీ రోడ్ మెయిన్ జంక్షన్, అక్కడ ఒక తాజ్ ఉంటుంది. తాజ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అజంతా ఇన్ అని ఒక ఓయో ఉంటుంది అన్నమాట. అదంతా ₹700 ఎంతో పర్ నైట్. మా మీటింగ్ ఏమో తాజ్లో. సో ఆ సినిమా ఉంటుంది కదా జాతిరత్నాల్లో, ఆడు ఎక్కడ కూర్చుని నేను ఫ్రెండ్ కాల్ చేయగానే అరే నేను తాజ్లో నన్ను పెట్టేస్తాను బాయ్ అంటాడు కదా. ఆ టైప్లో మేము సిటీలో ఏ మీటింగ్స్ తీసుకోవాలన్నా వెంటనే తాజ్లోకి వెళ్ళిపోయి యూ కెన్ కమ్ మీటర్స్ హియర్ అంటాం. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ ఆబ్వియస్లీ మనం ఎదురుగుండా అజంతా ఓయోలో ఉంటే వాళ్ళు పట్టించుకోరు కదా. సో అట్లా బాగా స్ట్రాటజిక్గా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం అజంతా ఓయోని. కానీ అది నిజంగా అవసరమా? అంటే జనాలు డూ దే ఎక్స్పెక్ట్ దట్ మనం ఆ లెవెల్ బిల్డప్లో ఉండి మనం మీటింగ్ తీసుకుంటే మనకు వాల్యూ ఇట్లాంటిది ఉంటుందా జనరలీ? కొంతమంది క్లయింట్ రిలేటెడ్లో అలా ఉంటారు. సో కొన్ని క్లయింట్ మీటింగ్స్కి ఆబ్వియస్లీ వాళ్ళని ఓయో రూమ్కి వచ్చి అక్కడ డిస్కస్ చేస్తానే బాగోదు కదా. సో క్లయింట్ మీటింగ్స్కి తప్పదు. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ట్రావెల్లో వీ యూస్ టు బి, ఇన్ఫ్యాక్ట్ లైక్ ఒక ఫ్లైట్ టికెట్ వెళ్ళినప్పుడు ఒక ₹2,000 తక్కువ ఉంది అంటే కంఫర్టబుల్ టైం బదులు మార్నింగ్ 3:30 ఫ్లైట్ 4 ఫ్లైట్ తీసుకొని వెళ్ళడం. ముఖ్యంగా అకామిడేషన్ లైక్ కైండ్ ఆఫ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ స్టింజీ. సో ఆల్వేస్ జుగాడ్. ఇప్పటికీ మేము ట్రావెల్ చేస్తే మ్యాక్స్ ₹3,500. ఇన్ఫ్లేషన్ బట్టి పెరిగింది 700 3,000కి. బట్ అదర్వైజ్ ఇప్పటికి కూడా బేర్లీ ఎప్పుడు వి నెవర్ గో ఫర్ మోర్ దెన్ 3 star. నేను ఇంకొకటి అబ్జర్వ్ చేస్తున్నానంటే ట్రెండ్ మార్కెట్లో, మన ఫ్రెండ్స్ ఇట్లా చాలామంది చాలా మార్కెట్లో ఫౌండర్స్ ఉన్నారు కాబట్టి
కొంచెం మన హైదరాబాదీ వాళ్ళు కొద్దిగా చెన్నై వేసు వీళ్ళు బాగా జుగాడిస్టిక్గా ఉంటారు మనలాగా రూపాయి లెక్కేసుకుంటుంటారు. ఈ బెంగళూరు, ముంబై, ఢిల్లీ బ్యాచ్ ఇంకా ఢిల్లీ అయితే ఇంకా కొంచెం ఎక్కువ కనిపించింది నాకు ఎప్పుడు. వాడితే చల్లుతాడు అనమాట వాడు బిఎండబ్ల్యూలు ఈ లెవెల్లో. మీరు అట్లాంటి అబ్జర్వేషన్ చూసారా? నేను పర్సనల్‌గా అయితే అలా అలా ఏం చూడలేదు. బట్ లక్కీలీ వి ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ ఎంప్లాయీస్. ఎక్కడైనా సరే మనకి ఢిల్లీలో వాళ్ళు గాని, బాంబే ఎవ్రీవన్ లైక్ కైండ్ ఆఫ్ ట్రావెల్డ్ విత్ ద విజన్. అరే మన పరిస్థితి ఇది. మనం ఫండింగ్ వచ్చినా సరే లెట్ అస్ నాట్ త్రో మనీ. మనం ఇంకా అకౌంటబుల్‌గా ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు లైక్ జొమాటో అకౌంట్‌లో 10,000 కోట్లు ఉంటే వాళ్ళు దే కుడ్ హావ్ డన్ లైక్ 100 డిఫరెంట్ థింగ్స్. దే వర్ అప్రోచ్డ్ బై 100 కంపెనీస్. మా కళ్ళ ముందే వేరే కంపెనీస్ అప్రోచ్ అవుతున్నాయి. బట్ దే ట్రస్టెడ్ అస్. సో మనం లెట్ అస్ లివ్ అప్ టు దట్ ట్రస్ట్. మనం దాన్ని నిలబెట్టుకోవాలి. సో దట్స్ వాట్ వీ యూస్ టు కాన్స్టెంట్లీ టెల్. అండ్ లక్కీలీ టచ్ వుడ్ వీఆర్ బ్లెస్డ్ విత్ దట్ సచ్ ఎంప్లాయీస్ కూడా. సో వాళ్ళు కూడా ఆ విజన్ని నమ్మి మనతో పాటు నడిచిన వాళ్ళే ఉన్నారు. ఇప్పటికీ మా ఆఫీస్ చూసినప్పుడు ఆల్మోస్ట్ ఏ ఇన్వెస్టర్ వచ్చినా వాళ్ళ ఫేస్ లో అదొక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఏంటి ఆఫీస్ ఏంటి ఇది 2,000 నిజంగానే ఈ కోట్ల startup company ఏనా? ఏంటి అన్న. ఏది Literally, మీ వాల్యుయేషన్ 2000 crores అంటే Close. నెక్స్ట్ రౌండ్ ప్రిటీ మచ్ అచ్చా. ఎప్పుడు రిలీజ్ చేస్తారు But- నెక్స్ట్ రౌండ్? చేస్తాం సమ్ టైమ్ దిస్ ఇయర్. ఈ ఎపిసోడ్ వచ్చేలోపు రిలీజ్ చేస్తారా ఏంటి? మరి అంత ఫస్ట్ వెయిట్ చేస్తాం. అవసరం. సో ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వెళ్దాం మనం సబ్జెక్ట్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ అట్లా వెళ్ళొచ్చాం కాబట్టి కొంచెం మన ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్ కోసం మీ ఇద్దరు ఈ కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఏం చేసి ఉండేవాళ్ళు? అంటే ఎట్లాంటి జాబ్ చేస్తున్నారు, ఎలాంటి వర్క్, ఎలాంటి శాలరీలో ఉన్నారు, కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ ఇద్దరు ఎలా కలిసారు కూడా అక్కడే టచ్ అప్ చేద్దాం. నేనైతే అంటే లిటిల్ నా చిన్నప్పుడు పెరిగింది రాజమండ్రి. మోస్ట్ ఆఫ్ ఇట్ పేరెంట్స్ డాక్టర్స్. అండ్ ఆ తర్వాత నువ్వు డాక్టర్ అవ్వాలి కదా, ఇంజనీర్ నేను డాక్టర్ అవుదామని అనుకున్నా, అవనీలేదని. అవనీ లేదా సీట్ రాలేదా? అవనీలేదు. బై ద వే మనోడు ఐఐటిఎన్, సో సీట్ రాకుండా ఉండదు. సో నాకేమైందంటే యాక్చువల్లీ 5th క్లాస్ వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ క్లాస్ ఫెయిల్ అయ్యా. నేను అవునా? నాకు చిన్నప్పుడు డిస్లెక్సియా ఉండేది అనమాట. సో ఇన్ జనరల్లీ చదవడం అంటే రాయడం నీకు బి డి లాగా డి బి లాగా అనిపిస్తుందా? చదవడం రాయడం వచ్చేది కాదు. ప్రిటీ మచ్ ఎలా అంటే తారే జమీపర్లో స్టోరీ నా బయోపిక్ లెక్క చిన్నప్పుడు. సో 5th క్లాస్ వరకు ఫెయిల్ అయ్యేవాడిని కాబట్టి బై డిఫాల్ట్ వీడు అట్లీస్ట్ డిగ్రీ చేసినా చాలు అనుకుని నా మీద కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టేవాళ్ళు కదా ఇంట్లో. నా తమ్ముడేమో వెరీ స్మార్ట్గా, వాడు చిన్నప్పటి నుంచి రామయ్య టైప్ క్యాండిడేట్ మాట. సో ఏదో స్ట్రగుల్ అవుతూ ఇంటర్మీడియట్కి వచ్చి ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ టైం ఐఐటి క్లియర్ చేయాలి. అప్పుడు మా డాడ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను డొనేషన్ కట్టనురా, నీకు ఏది కావస్తుంది చేసుకో అని చెప్పారు. సో ఇప్పుడు డొనేషన్ కట్టకపోతే ఆబ్వియస్లీ ఇంకేం చేస్తాం, Long term ఆ? ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవడానికేమో టూ మచ్ ప్రెస్టీజ్ అడ్డం వచ్చింది. ఎందుకంటే చదివింది ఐఐటి బ్యాచ్లోనే. సో అప్పుడు లాంగ్ టర్మ్కి వెళ్ళి రిపీట్ చేశాను. లక్కీలీ సెకండ్ టైం బేర్లీ 3000 ర్యాంక్ కొత్త ఐటీలో వచ్చింది. కొత్త ఐఐటిలో లక్కీలీ కంప్యూటర్ సైన్స్ వచ్చింది. ఇప్పుడైతే అది కూడా వచ్చేది కాదేమో. సో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నప్పుడు మైక్రోసాఫ్ట్ ప్రీ ప్లేస్మెంట్ అదే అండ్ ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చింది, ఆ తర్వాత ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది అనమాట. సో ఎటు మైక్రోసాఫ్ట్ ఆఫర్ వచ్చేసింది కదా అని చెప్పి 4th ఇయర్లో ఏం చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ టైం దీపేందర్ గోయల్ ఆర్టికలే చూసా. అప్పటికి జొమాటో 1,200 crore వాల్యుయేషన్ అనుకుంటా. అదే ఫస్ట్ టైం వాళ్ళు 300 నుంచి 1,200 crore వాల్యుయేషన్కి 12లోనో 13లోనో ఇది. 13 ఎండ్. ఫస్ట్ టైం ఆ ఆర్టికల్ చూసినప్పుడు ఏంటి 1,200 crores ఏంటి వాల్యుయేషన్ అంత కూడా వస్తుందా? అసలు ఫస్ట్ టైం స్టార్టప్స్కి అప్పుడే ఇంట్రడక్షన్. అప్పటిదాకా అసలు బేర్లీ స్టార్టప్ అనే వర్డ్ కూడా ఐ డోంట్ థింక్ తెలుస్తుంది నాకు. సో అది చూసినప్పుడు అసలు ఐ గాట్ ఫ్యాసినేటెడ్. సో ఇదేదో బాగానే ఉంది కదా, చక్కగా కాలేజ్ అవగానే మనము ఒక 1,000 కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి. ఎందుకది డబ్బుల మీద ప్యాషనా లేకపోతే ఆ నెంబర్ అచీవ్ చేద్దాం అని ఒక ఏమో ఆస్పిరేషన్? లిటిల్ బిట్ ఆఫ్ గ్లామర్. అండ్ ఆల్సో అప్పట్లో నాకు ఎంబీఏ చేయాలని చాలా ఉండేది. ఎందుకు ఉండేదో కూడా తెలీదు, చిన్నప్పటి నుంచి ఎంబీఏ చేయాలని ఉండేది. సో ఎటు మంచి ఎంబీఏ స్కూల్కి వెళ్ళాలంటే ఏదో ఒక ఫ్యాన్సీ రెజ్యూమే ఉండాలి కదా అని ఆ థాట్ కూడా ఉండేది స్టార్ట్అప్ అని కాదు. బట్ ఇన్ జనరల్ చిన్నప్పటి నుంచి ఐ వాస్ ప్యాషనేట్ అబౌట్ క్రియేటింగ్ స్టఫ్. ఐ వుడెంట్ సే యూస్ఫుల్ స్టఫ్, యూజ్లెస్ స్టఫ్ పక్కన పెడితే ఇన్ జనరల్ ప్యాషనేట్ అబౌట్ ట్రయింగ్ అవుట్ న్యూ స్టఫ్ అండ్ ఆల్. సో లిటరలీ జొమాటో ఆర్టికల్ చూసి అప్పుడు ఫస్ట్ ఐడియా జొమాటో ఫర్ హాస్పిటల్స్, ఎందుకంటే డాడ్ ఆల్ హాస్పిటల్స్, జొమాటో ఆర్టికల్ చదివా జొమాటో ఫర్ హాస్పిటల్స్. సో అప్పుడు మా క్లాస్ టాపర్ ఇట్లా రివ్యూయింగ్ సిస్టమ్ ఇట్లాంటివన్నీ పెట్టేవాడు అప్పుడు. యా, సో అప్పుడు మా క్లాస్ టాపర్ అండ్ ఇప్పుడు మా హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్. అచ్చా, నా క్లాస్ close టాపర్ friend. ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ హెడ్ గా హైర్ చేసుకున్నావు అయితే. లేదు అన్ని ప్రిటీ మచ్ మా కో ఫౌండర్ లాగే తను కూడా. Okay. తను
తను నేను వి స్టార్టెడ్ బిల్డింగ్ ఈ జొమాటో ఫర్ హాస్పిటల్స్ టైప్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆర్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ తను కూడా ఆర్ జూనియర్. సో సో మొత్తం కాలేజ్ గ్యాంగ్ మొత్తం దింపేసావు. అప్పట్లో బేసికల్లీ ఇంకెవరికి తెలుస్తుంది, శ్రవంత్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఫస్ట్ సీట్ చెక్ మా అచ్చా, వాళ్ళనేమో డబ్బుల కోసం వాడుకొని మీ వాళ్ళనేమో పని చేయడానికి వాడుకుంటున్నారు అయితే. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇనిషియల్ టీమ్. సో అట్లా, ఎందుకంటే శ్రవంత్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అప్పటికే కోట్లలోకి వెళ్ళిపోయినాయి వాళ్ళ ప్యాకేజ్లు, 50 లక్షలు 60 లక్షలు. సో అట్లా సో వాట్ వాస్ యువర్ పే చెక్ దెన్ మైక్రోసాఫ్ట్ వెన్ యూఆర్ క్విట్టింగ్? మైక్రోసాఫ్ట్ పే చెక్ యాక్చువల్లీ తక్కువే. ఎంత వచ్చేది, ఐ థింక్ ద లాస్ట్ పే చెక్ వాజ్ 96,000 అనుకుంటా. అంటే 12 lakhs 13 lakhs ప్యాకేజ్ బేస్ పే. అది కాకుండా స్టాక్ కాంపెన్సేషన్ బాగానే వచ్చేది. సో రఫ్లీ 20-25 lakh. 25 lakhs. అది తక్కువ ఏంటి, ఆ రోజుల్లో చాలా ఎక్కువ మరి. అదేండి. సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ శ్రవంత్. వాట్స్ యువర్ స్టోరీ? అది బాగానే ప్రాపర్ హంబుల్ బ్యాక్గ్రౌండ్. ఇన్ఫ్యాక్ట్ లైక్ మన ఇద్దరం స్టడీ బస్ అప్పుడు విజయవాడలో వన్ వి థాట్ లైక్ కైండ్ ఆఫ్ ఐ రిలేటెడ్ ఏ లాట్ టు యువర్ స్టోరీ అనమాట. యూ టోల్డ్ దట్ డే లైక్ కైండ్ ఆఫ్ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్, నేను ఇది సాధించుంటే కానీ మీలో ఎవరైనా చేయొచ్చు అని. సో ఐ ఫెల్ట్ వెరీ కనెక్టెడ్ దట్ డే వెన్ యూ టోల్డ్ దట్ అబౌట్ 7-8 years ago విజయవాడలో. సో ఓకే, కమింగ్ బ్యాక్ నాకైతే గుర్తులేదు కానీ థ్యాంక్ యూ. ఐ రిమెంబర్ ఆన్ ద స్టేజ్ మన ఇద్దరం ఉన్నాము, మన ముగ్గురం అండ్ లైక్ ఫ్యూ మోర్ ఫౌండర్స్ వర్ దేర్. అప్పుడు వీ వర్ డిస్కసింగ్. ఎనీవే, ఇది పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఎల్ఐసిలో వర్క్ చేస్తూ అలా, అండ్ ఎవ్రీ 3 ఏళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. సో నేను 5 schools చదివాను, రాజమండ్రి, రావులపాలెం, కొత్తగూడెం, అన్ని ఆ ఏరియాలే అంతా ఇద్దరు. మొత్తం అంతా అక్కడే. సో వాళ్ళకి ప్రమోషన్ వచ్చినప్పుడల్లా స్టేట్ మారాలి. నా చెల్లి ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు ప్రమోషన్స్ తీసుకోకుండా దే కెప్ట్ విద్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ అనమాట. సో అలా ఆంధ్రాలోనే అలా మొత్తం అయిపోయిన తర్వాత 10th రాజమండ్రి, 10th ఇంటర్ అంతా మళ్ళీ అప్పుడు విజయవాడ వచ్చేసాము. సో బ్యాచిలర్స్ కేఎల్యూ కోనేలక్ష్మి, అప్పట్లో కేఎల్సి కోనేలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దాని తర్వాత యూఎస్లో అప్పట్లో సగం మందికి స్టాండర్డ్ 4th year రాగానే రాసేయడం, మాస్టర్స్కి వెళ్ళడం. అలా మాస్టర్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత సో మాస్టర్స్లో ఉన్నప్పుడు లైక్ నాకు ఆ Fortune 500 పిచ్చి ఉండేది అనమాట. Fortune 500 మ్యాగజైన్స్ చదువుతూ, యాపిల్, స్టీవ్ జాబ్స్ ఇవన్నీ చదువుతూ, రూమ్లో పెద్ద స్టీవ్ జాబ్స్ ఫోటో ఉండేది. సో ఐ యూస్ టు బి వెరీ ఇన్స్పైర్డ్ అప్పుడు. సో అప్పుడు ఇంకా ఫార్చ్యూన్ కంపెనీలో ఏదో ఒకటి పని చేయాలని చెప్పి ఫస్ట్ ఒక నార్మల్ కంపెనీ వచ్చిన Fortune 500 కంపెనీకి మూవ్ అయ్యి ఫైనల్లీ గాట్ ఇన్. సో అక్కడికి వెళ్ళాక అర్థమైంది, కానీ వెళ్ళాక ఏంటంటే బయట నుంచి కనపడేంత గ్లామరస్గా ఉండదు అక్కడ. రోజీ పిక్చర్. నాకు ఒక 1 week వర్క్ పట్టేది. మా మేనేజర్ బఫర్ యాడ్ చేసి 2 వారాలు, ఆ పై మేనేజర్ ఇంకో 2 వారాలు, నాకు ఒక వారం పనికి 2 నెలలు టైం ఉండేది. సో చాలా టైం ఉంది కదా అని అప్పుడే నీట్గా యాపిల్ కొత్త మ్యాక్బుక్ ప్రో కొనుక్కొని ఆబ్జెక్టివ్-సి అనే లాంగ్వేజ్ నేర్చుకొని ఫస్ట్ iOS యాప్ ఒకటి రిలీజ్ చేశాను. అండ్ అది ఏదో సమ్ చీజీ వ్యాలంటైన్స్ డే యాప్. ఇప్పుడు చూసుకుంటే మరీ కామెడీగా ఉంది, 14 years బ్యాక్ అది. బట్ దట్ వెంట్ వైరల్. అది వైరల్ అయిన తర్వాత చాలా కంపెనీస్ రీచ్ అవుట్ అయ్యాయి, లైక్ కైండ్ ఆఫ్ కెన్ యూ జాయిన్ యాజ్ అ ఫౌండింగ్ మెంబర్ అండ్ ఆల్. సో అప్పుడు ఒక హైదరాబాద్ కంపెనీ, నా ఇంటర్ క్లాస్మేట్ ఒక నాజ్ అని, వాడు ఫోన్ చేసి సరే ఒక కంపెనీ పెడుతున్నాం, 3 founders, 4th ఫౌండర్గా జాయిన్ అవుతావా అన్నట్టు. అప్పుడు నేను మా డాడీకి ఫోన్ చేసి ఇండియా వస్తున్నా అన్నా. వచ్చే హాలిడేస్కి ఎక్కువ రోజులు అంటే, కాదు వచ్చేస్తున్నా అని చెప్పాను. వస్తున్నాను కాదు వచ్చేస్తున్నాను. అదే వస్తున్నా కాదు వచ్చేస్తున్నా అని చెప్తే వాళ్ళు షాక్ అయ్యారు. ఇంకా ఇండియా వచ్చేసి వి బిల్డ్ దట్ కంపెనీ. అమీర్పేటలో ఒక చిన్న రూమ్లో, ఒక 2 bedroom రూమ్లో స్టార్ట్ చేసి వి బిల్డ్ దట్ టు 200 member కంపెనీ. అండ్ దట్ కంపెనీ గాట్ సోల్డ్. ఇప్పుడు కేఫిన్టెక్ వాళ్ళు టెక్ టీమ్గా కొనేసుకున్నారు ఆ కంపెనీని 4 years బ్యాక్. యు మేడ్ మనీ? సో నేను ముందే ఎగ్జిట్ తీసేసుకున్నాను. నాకు కొంచెం ఆ కంపెనీ కొంచెం ఒక స్టేజ్కి రాగానే ఐ టర్న్ మై సెల్ఫ్ ఇంటూ అడ్వైజర్ లాగా మారి నేను ఎగ్జిట్ తీసుకొని, అండ్ ఐ డిడ్ మై MBA ఫ్రమ్ ISB. ఆ MBA చెక్ డబ్బులు తీసుకొని మళ్ళీ పేరెంట్స్ని ట్రబుల్ చేయడం. నా మాస్టర్స్కే వాళ్ళు లోన్ తీసుకొని చాలా వాళ్ళ సేవింగ్స్ అన్నీ చాలా పెట్టాను అనమాట నా మాస్టర్స్ అప్పుడు. సో నా డబ్బులతోనే చేయాలి, ఆ మనీతో ఐ డిడ్ మై ISB MBA తర్వాత మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యా. మైక్రోసాఫ్ట్ కూడా మేము ఇద్దరం ఫస్ట్ కలిసాం. ఎట్లా కలిసారు మీ ఇద్దరు? అంటే మనోడేమో బచ్చా జూనియర్ లాగా ఉండేవాడు అప్పుడు. అలా లేడు, అప్పుడు కూడా ఫస్ట్ డే కలిసినప్పుడు మాకు న్యూ హైర్స్ డే అని జరిగేది. మేమంతా మామూలు కాలేజ్ గ్రూప్స్ లాగా ఉండేవి కదా. సో మా కాలేజ్ గ్రూప్, ఇంకే బిట్స్ కాలేజ్ గ్రూప్, అట్లా ఏదో ఆడుకుంటున్నాం పూలు అది అని. శ్రవంత్ కూడా ఆడుతున్నాడు. సో మేము ఆటోమేటిక్గా ఓకే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని రెజ్యూమ్ చేసుకున్నాం అన్నమాట. సో అప్పుడు ఐఎస్బి తర్వాత కదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని రెజ్యూమ్ చేసుకుంటే కాసేపటికి సెషన్ అది స్టార్ట్ అయ్యాక ఓకే ఆల్ మాక్ MBA సిట్ సైడ్ అండ్ మాక్ అంటే మైక్రోసాఫ్ట్ అకాడమీ ఫర్ కాలేజ్ హైర్స్ అన్నమాట.
సో, అలా పిలిచేవాళ్ళు ఫ్రెష్ సో, హైర్స్‌ని మీ ఇద్దరు మార్క్స్ అని ఒకేసారి జాయిన్ అయ్యారైతే. ఒకే రోజు. ఓహ్! గాట్ సో, ఇట్. మైక్రోసాఫ్ట్‌లో ఈ 2 ఇయర్ ప్రోగ్రామ్ ఉండేది. మాక్ ప్రోగ్రామ్ అని. ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ ఇంకా నువ్వు ఫ్రెష్ కాలేజ్ ప్రోగ్రామ్‌లోకెళ్తూ మా ఓన్ పార్టీస్ ఉండేవి. మాకు ఆల్‌మోస్ట్ 2 వీక్స్ స్పాన్సర్డ్ ట్రిప్ టు యూఎస్. సో, మేము ఆర్లాండో, న్యూయార్క్, మయామి అట్లా మొత్తం వేగస్ ఎల్లా? వేగస్ లేదులే. అలా తిరిగాం. సో, శ్రవంత్‌ని అందరూ మాక్ ఎంబీఏస్ అందరూ ఇటు సైడ్ రండి అనగానే శ్రవంత్ లెగిసి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మేమంతా శ్రవంత్ నిన్ను కాదు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్తే నేను ఎంబీఏనే అని చెప్పా. మేము షాక్ అయ్యాం. మిగతా ఎంబీఏలు అందరూ బట్టతలతో పొట్టలతో ఉన్నారు. ఈయన ఈయనేమో మనకంటే యూత్‌లో ఉన్నాడు. మా జూనియర్‌లా ఉన్నాడు మాట. సో, ఆ అలా రోజు ఫస్ట్ టైమ్ కలిసాం. కరెక్ట్‌గా 11 ఇయర్స్ అయినట్టుంది ఇప్పటికి. యాహ్! నైస్. 2014. బట్ ఇన్ జనరల్ ఆ తర్వాత కూడా వి యూజ్డ్ టు హ్యాంగ్ అవుట్ టుగెదర్. మా ఇద్దరికి క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం. ఇప్పటికీ కలిసి ఆడతాము. అండ్ సినిమాలంటే ఇష్టం. అండ్ మా ప్రిటీ మచ్ సేమ్ ఫ్రెండ్స్ గ్రూప్ అట్లా. సో, ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌లో కలిసారు ఓకే. మధ్యలో సరే మీరు ఏదో చేసుకొని ఉంటారని మనకు అనవసరం. బయటికెందుకొచ్చారు? ఎలా వచ్చారు? ఆ స్టోరీ మాట్లాడుకుందాం. సో, మైక్రోసాఫ్ట్‌లో అంతా బానే ఉన్నది. 4 ఏళ్ళు 2 ప్రమోషన్‌లు, మంచి టీమ్, ప్రాపర్ సార్టెడ్, వీకెండ్ వస్తే క్రికెట్. అండ్ మైక్రోసాఫ్ట్ ఎమ్యూనిటీస్ టీటీ టేబుల్ ఎలా ఉంటాయంటే ద రిసార్ట్ మధ్యలో పని చేసుకున్నట్టు ఉంటది. ఫెంటాస్టిక్ ఆఫీస్. కల్చర్ కూడా చాలా బాగుండేది. లక్కీలీ అదే టైంలో సత్య నాడెల్లా బికేమ్ ద సీఈఓ అనమాట. సో, చాలా చాలా మంచి ప్రైడ్ మూమెంట్ అప్పుడు మనకి. మంచి ప్రైడ్ మూమెంట్. అండ్ సత్య నాడెల్లాని లైక్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ వేర్ నేనెళ్ళి సత్య నాడెల్లా గారిని కలిసాను ఢిల్లీలో ఇన్ పర్సన్. సో, దట్ వాస్ ఎ గ్రేట్ మూమెంట్. సో, చాలా చాలా బా అయింది. అండ్ అప్పుడు ఈ హ్యాకథాన్స్ అవి పెట్టారనమాట. ఈ హ్యాకథాన్స్ పెట్టినప్పుడు లైక్ కైండ్ ఆఫ్ కొన్ని ఐడియాస్ మీద పనిచేసాం. సో, సందీప్ ఇందాకన్నా కామన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది కదా! సో, నేను సందీప్ ఒక ఐడియా, ఆ ఫ్రెండ్ గ్యాంగ్‌లో నేను, కిరణ్ అని ఇంకొక ఐడియా. సో, 2, 3 ఐడియాస్ మీద వర్క్ చేసాము. అందులో వన్ ఆఫ్ ద ఐడియాస్ చాలా చాలా వైరల్ అయింది. లైక్ ఓటింగ్ పరంగా చూసుకొని ఆ ఓటింగ్‌లో కూడా హైయెస్ట్ ఓట్స్ రావడం అది అయిన తర్వాత దెన్ లైక్ ఇలా ఈ హ్యాకథాన్స్ కాదు ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ఏదో ఒకటి సాల్వ్ చేయాలి. ఇలా హ్యాకథాన్‌లో చేసేసి మళ్ళీ మనం వర్క్ చేసుకొని వాల్యూమ్ లైసెన్సింగ్ వర్క్‌లు ఇలా కాదు. ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనిపించింది. అప్పుడు లైక్ ఇన్సిడెంట్‌లీ వి వర్ థింకింగ్ అనమాట. అప్పుడు సందీప్ నేను అప్పటికే ఏదో ఒకటి సాల్వ్ చేద్దాం. ఒక వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అని 2, 3 ఐడియాలు వెట్ చేసుకుంటూ సో, కార్ ర్యాపింగ్‌లో చాలా ఐడియాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు ఒక ఐడియా ఇలా జీరో ఇన్ అయినప్పుడు మేజర్ థింగ్ ఏమైందంటే ఒక ఫ్రెండ్‌ని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం మేము. వెళ్తున్నప్పుడు ఒక పెద్ద హోర్డింగ్ అలా చిరిగిపోయి అలా ఏలాడుతూ ఉందనమాట బిల్ బోర్డ్ అక్కడ. అప్పుడు లైక్ కైండ్ ఆఫ్ ఏలాడుతున్న దాని మీద కూడా నంబర్ ఏదో డిసెంబర్ 31 నైట్ పార్టీ నంబర్ ఉంది. వాడికి కాల్ చేసాం. అరే! ఇది ఫిబ్రవరి. డిసెంబర్ 31 నైట్ పార్టీ యాడ్ ఇంకా ఉంది అంటే, మెయిన్ ఏరియాస్‌లో 3 నెలలు ఉండాలి. ఖచ్చితంగా తీసుకోవాలి అన్నారు. అప్పుడు వి రియలైజ్డ్ ఓకే. ఇది బానే ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఒకడికి ఒక నెల అడ్వర్టైజింగ్ కావాలంటే ఎలా? ఒక వారం కావాలంటే ఎలా? ఒక రోజుకి అడ్వర్టైజింగ్ కావాలంటే ఎలా? అవుట్‌డోర్‌లో అలాంటి సొల్యూషన్స్ లేవు. అప్పుడు టాక్సీ టాపర్స్ అనుకోని అండ్ వి బిల్ట్ ఆన్ దట్ ఐడియా. అప్పుడు మా డ్యాడీకి మళ్ళీ కాల్ చేశా. కాల్ చేసి మైక్రోసాఫ్ట్ నుంచి వద్దాం అనుకుంటున్నాను. అంటే ఏంటి ఏమన్నా యాపిల్, మంచి గూగుల్ ఆఫర్. ఆ! యాపిల్, గూగుల్‌కి ఏమన్నా అప్లై చేస్తున్నావా అన్నారు. లేదు క్విట్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నా స్టార్టప్ అని. మరి డబ్బులేంటి డబ్బులుండవు. మరి జీతం ఎలాంటి జీతం కూడా ఉండదన్న. హౌస్ లోన్ ఎంతుంది అని అడిగారు. 52,00,000 అని చెప్పా. ఇంట్లో అప్పటికే లైక్ కైండ్ ఆఫ్ మై కిడ్ ఈస్ లైక్ 6 మంత్స్ ఓల్డ్ అనమాట అప్పుడు బాబు. ఇంట్లో 6 మంత్స్ ఓల్డ్ పిల్లోడిని పెట్టుకొని 52,00,000 లోన్ పెట్టుకొని క్విట్ ఎలా అవుతున్నావు అని చెప్పి ఒక పావుగంట అక్షింతలేశారు. అలా కాదు మీరు రండి అని విజయవాడ నుంచి పేరెంట్స్‌ని పిలిపించి ఓ ఫుల్ బ్రెయిన్ స్టార్మింగ్ చేపించి లేదు నేను ఎవరితో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కో ఫౌండర్‌ని కూడా పరిచయం చేస్తా అని సందీప్‌ని కూడా వీడే బచ్చాగాళ్ళు ఉన్నాడు. వాడు ఇంకో బచ్చాగాడు. సో, వాడితో అని చెప్పి ఆ డైలాగ్ పడలేదా? అలా లేదులే అలా లేదు. పేరెంట్స్ ఇద్దరిని సేమ్ ఐక్యూ‌లోనే చూస్తా ఉంటారు ఎప్పుడు. సో ఇద్దరం అలా కన్విన్స్ చేసి ఫైనల్లీ ఇంకా మా ఫాదర్ ఫస్ట్ ఒప్పుకొని సో ఇట్స్ ఎ బిగ్ థింగ్ అనమాట మా ఇంట్లో లైక్ కైండ్ ఆఫ్ అంటే స్టార్టప్ వాళ్ళ కంపెనీ బిజినెస్‌ల సైడ్ అసలు ఏది లేదు ఎప్పుడు కూడా. ఎవ్రీవన్ ఈస్ ఎన్ ఎంప్లాయీ. పేరెంట్స్, బాబాయిలు, పెదనాన్నలు అందరూ. సో కంప్లీట్ మొత్తం ఇట్స్ ఎ ఫ్యామిలీ డెసిషన్ లాగా అనమాట. సో, సో ఏం ఫైనల్లీ చేసినా ఫ్యామిలీతో కలిసి వాళ్ళని ఒప్పించి చేశారండి. యాహ్! ఇట్స్ ఎ బిగ్ డెసిషన్. సో ఫైనల్లీ ఆ ఫస్ట్ స్టెప్ తీసుకున్నాము. అండ్ దెన్ లైక్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ఎవ్రీవన్ హెల్ప్డ్. మైక్రోసాఫ్ట్‌లో ఒక ఆయన ఇన్వెస్ట్ చేశారు. నా ఐఎస్‌బీ క్లాస్‌మేట్ ఒకడు ఇన్వెస్ట్ చేశాడు. అండ్ కోర్ టీమ్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్ సందీప్స్ క్లాస్‌మేట్స్ అండ్ జూనియర్స్. సో అలా ద హోల్ ఇకోసిస్టమ్ కేమ్ టుగెదర్. నీ వెర్షన్ ఏంటి సందీప్? అంటే నేను చెప్పా కదా ఇందాక మోటివేషన్ ఇస్ టు గో ఫర్ అన్ ఎంబీఏ అని చెప్పి. సో, మైక్రోసాఫ్ట్‌లో శ్రవంత్ అన్నట్టు ఆబ్వియస్లీ ఇట్ వాస్ ఎ గ్రేట్ లైఫ్. చాలామంది ఫ్రెండ్స్ అండ్ కాలేజ్‌లోనే ఉండేది. అండ్ అప్పుడే జీమాట్ ఇచ్చి 750 వచ్చిందన్నమాట.
సో, ఆబ్వియస్లీ మంచి మళ్ళీ స్కోర్ 750. మంచి స్కోర్ 750 అండ్ మంచి కాలేజ్ నుంచి అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్. సో, బానే మంచి కాలేజ్ వస్తది అనుకున్నా. అప్పుడే ఎవరితో మాట్లాడితే యాక్చువల్లీ ఇండియన్ మేల్ ఇంజినీర్ అనేది చాలా కాంపిటీటివ్ పూల్. నువ్వు ఏదో ఒకటి చేయాలి స్టాండ్ ఔట్ అవ్వాలంటే. కొత్తగా ఏమైనా చేయాలన్నారా? యాహ్! ఏదో ఒకటి చేయాలంటే ఏం చేయాలి అంటే ఓకే. ఏమన్నా స్టార్టప్ పెట్టుకోవచ్చు కదా! అని చెప్పి ఎవరో సజెస్ట్ చేశారన్నమాట. సో, బట్ అదర్‌వైజ్ అప్పటికే మనకి ఆ బగ్ ఉండింది. ఎందుకంటే మామ్ వాళ్ళు ఎప్పుడు కాన్స్టెంట్‌లీ యూ ఆర్ బోర్న్ ఫర్ గ్రేటర్ థింగ్స్ ఏంటి జాబ్ ఇయన్నీ అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి సో, మీ వాళ్ళు ఇంట్లో ప్రెషర్ రివర్స్ పెట్టేవారు. అయితే. యాహ్! మా ఇంట్లో అబ్సల్యూట్‌లీ రివర్స్. నేను ఫస్ట్ మైక్రోసాఫ్ట్ జాయిన్ అవుతానంటేనే మైక్రోసాఫ్ట్ ఎందుకు చక్కగా వై డోంట్ యూ గో పెద్ద చదువులు చదువుకుని ఏమన్నా కంపెనీ పెట్టుకోవచ్చు కదా! ఈ మైక్రోసాఫ్ట్ ఈ జాబ్‌లు అయన్నీ ఎందుకు? మీకేంటి వెనకాల బాగా డబ్బులున్నాయా మీకేమన్నా? మరీ అంతేం లేవు గానీ అయితే ఉన్నాయంటావు. అంటే లోన్ ఎందుకంటే మామూలుగా ఎంప్లాయీ పేరెంట్స్ మాలాంటి మామూలు పేరెంట్స్ అంతా ఇదే చెప్తారు. నువ్వు రివర్స్ అయిపోయి ఫస్ట్ వన్ నిన్నే అంటున్నా నేను. ఎందుకంటే ఫ్యామిలీలో మా బాబాయ్ వాజ్ ఆల్వేస్ ఆంటర్‌ప్రెన్యూర్. సో, తను యూఎస్ఎల్ఈ బర్క్లీలో చదువుకుని కంపెనీ ఫార్మ్ చేసి కంపెనీ అమ్మేసి మళ్ళీ ఇండియా వచ్చి సో, నీకు ఆల్రెడీ బెంచ్ మార్క్స్ పెద్దగున్నాయి. బెంచ్ మార్క్స్ ఉన్నాయి. సో, అందుకని ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి ప్రెషర్ ఉండేది. సో, అట్లా ఓకే. ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం. ఇట్ విల్ బి వెరీ గుడ్ థింగ్ అని. సో, అంతకుముందు కంపెనీలన్నీ నేను చెప్పా కదా! నా క్లాస్‌మేట్స్ వాళ్ళతో. సో, ఆబ్వియస్లీ ఆ కంపెనీస్ ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తాం. ఇట్ డిడ్ంట్ వర్కౌట్ ఆ అడిషనల్ స్కిల్ సెట్స్ అయన్నీ. సో, ఈసారి నాకున్న అందరి ఫ్రెండ్స్‌లో ఆబ్వియస్లీ రిలేటివ్‌లీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌డ్, డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ బ్యాక్‌గ్రౌండ్. ఉంది శ్రవంత్. సో, శ్రవంత్ అప్పుడే శ్రవంత్ లెట్స్ స్టార్ట్ ఎ కంపెనీ అనుకున్నాంమాట. సో, అట్లా ఈ ఐడియాస్ ఇయన్నీ జరుగుతున్నప్పుడు వి ఫిగర్డ్ ఓకే ఫైన్ దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ అని అయితే అర్థమైంది. సో, ఫస్ట్ ఇనిషియల్లీ ఓకే కార్‌కి ర్యాప్స్ చేసి ఆ ర్యాప్స్‌ని అప్‌గ్రేడ్ చేస్తూ వెళ్దాము. సో దట్ ఆ ర్యాప్ తిరిగిన లొకేషన్‌లో రిలవెంట్ ఆ లొకేషన్‌లో తిరిగినప్పుడు చార్జ్ చేద్దాం. ఎక్కడ ఔట్ ఆఫ్ సిటీ, ఎక్కడ ఔట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళినప్పుడు చార్జ్ చేయొద్దు బేసిక్‌గా ఆటోల కస్టమర్‌కి. వెనకాల ఎప్పటికప్పుడు మారుస్తున్నట్టు. దట్ వాస్ ద ఫస్ట్ ఐడియా. సో, అప్పుడేమైంది ఆ టైంలో గోవా వెళ్ళాంమాట. గోవా వెళ్తే అక్కడ ఒక క్యాబ్ కాదు ఒక కారు పైన ఒక ఫ్లెక్సీ పెట్టుకొని పార్టీ ఇన్ అంజనా బీచ్ టునైట్ అని చెప్పి అంజనా బీచ్ ఏరియాలో తిప్పుతున్నాడు ఆడు. సో, చూడగానే అనిపించింది ఓహ్ షిట్ ఇదేంటి కార్ పైన యాక్చువల్లీ ఇట్స్ వెరీ ప్రైమ్ రియల్ ఎస్టేట్ కదా! అండ్ లిటరల్లీ వాడు అంజనా బీచ్‌లో ఈరోజు ఈవినింగ్ పార్టీ గురించి మాట్లాడుతూ పెడుతున్నాడు. సో, వాట్ ఇఫ్ మనం కార్ మీద ర్యాప్స్ పెట్టే బదులు కార్ పైన స్క్రీన్ పెడితే ఎలా ఉంటదని ఆ ఐడియా అలా ట్రాన్స్‌ఫార్మ్ అయింది. సో, వెంటనే ఆ ఐడియా రాగానే ఓకే. ఇప్పుడు ఈ స్క్రీన్ ఏంటి, దాన్నేంటి ఏమీ తెలీదు ఆబ్వియస్‌లీ. సో, ఏం చేసాం ఫస్ట్ చైనా నుంచి ఒక డివైస్ ఆర్డర్ ఇచ్చామాట. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, ఆ డివైస్ ఆర్డర్ ఇచ్చే ముందు ఆల్మోస్ట్ ఒక 3, 4 నెలలు మనం ఓన్‌గా తయారు చేయడానికి ట్రై చేసాం. ఏం రియలైజ్ అయ్యామంటే ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పర్టీస్ చాలా ఉంది గానీ హార్డ్‌వేర్ ఎక్స్‌పర్టీస్ ఆల్మోస్ట్ జీరో. సో, చైనా నుంచి ఒక డివైస్ తెప్పించి దాన్ని ఓపెన్ చేసి అసలు ఇందులో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి, దీన్ని ఎలా రివర్స్ ఇంజినీర్ చేయాలి, ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా ఒక 1.5 ఇయర్ తర్వాత ఒక్క ఫస్ట్ ఫంక్షనల్ ప్రోటోటైప్ వచ్చింది. అది కూడా ఏంటి లాస్ట్‌కి ఇక్కడ ఇండియాలో హార్డ్‌వేర్ బిల్డ్ చేయడం అనే ఐడియా గివ్ అప్ చేసేసి కాంపోనెంట్స్ చైనా నుంచి తెప్పించి అసెంబుల్ చేసి ఇక్కడ మన సాఫ్ట్‌వేర్ పెట్టి లాంచ్ చేసాంమాట. జనరల్లీ చైనా వాడు ఐఫోన్‌లు వీటన్నిటిని తీసుకొని వాడు రివర్స్ ఇంజినీర్ చేసి వాడు తయారు చేస్తుంటాడు. మీరు చైనా వాడి దగ్గర నుంచి సామాను తెప్పించి దాన్ని రివర్స్ ఇంజినీర్ చేసి మీరు ఇండియాలో దాన్ని తయారు చేశారు మీరు. మామూలోళ్ళు కాదు మీ ఇద్దరు. ఫస్ట్ టాక్సీ టాపర్ పెట్టేటప్పుడైతే మొత్తం జనాలందరూ కూడా అలా వింతగా రోడ్ మీద ఆగిపోయి చూస్తున్నారు. రాణిగంజ్ దగ్గరికెళ్ళి అక్కడ ఇలా దాన్ని చేయడానికి ఒక సెకండ్ కూడా థర్డ్ హ్యాండ్ క్యాబ్ ఒకటి కొన్నాం. ఆ క్యాబ్ మీద అది పెట్టి చేసేటప్పుడు మొత్తం రోడ్ మీద మీరే క్యాబ్ కొని మీరే దాని మీద లైట్ పెట్టారు. క్యాబ్ టెస్ట్ చేయడానికి ఒక క్యాబ్ ఉండాలి కదా! ఇంకా టాక్సీ వాళ్ళని కొంతమందిని అడిగాం. కొన్ని టాక్సీలు పెట్టినప్పుడు మెల్లగా సో, అలా దాన్ని టాక్సీ మీద పెట్టిన స్క్రీన్ కాబట్టి దాన్ని యాడ్ ఆన్ అన్నారు. యాడ్ ఆన్ మోషన్ అని అట్లా పేరు పెట్టారైతే. కరెక్ట్. ఓకే. సో, అసలు ఫస్ట్ కార్‌ని ఎలా తీసుకున్నారు? ఏం చేశారు? డ్రైవర్‌ని ఎట్లా ఒప్పించారు? ఆ స్టోరీ మాట్లాడుకుందామా? యాహ్! సో, అదొక ప్రాపర్ సీరీస్ ఆఫ్ అదో హఠాత్ పరిణామం టైప్ అనమాట. ఓకే. సో, స్టార్టింగ్‌లో డ్రైవర్స్ అందరూ ఫస్ట్ వాళ్ళ కారు మీద టాక్సీ టాపర్ పెడతామంటే భయపడి ఎళ్ళిపోయారు. అదేదో బాంబా ఏంటి అని జెప్పేసి సగం మంది ఒప్పుకోలేదు. సో, అప్పుడింకా ఫ్రస్ట్రేషన్ ఒచ్చి మేమే ఒక సెకండ్ హ్యాండ్ కార్ కావాలి, థర్డ్ హ్యాండ్ కార్ కావాలి అని వెతికితే ఒక మారుతి 800 టాటా ఇండికా. ఒక టాటా ఇండికా కార్‌ని ఒక 75,000తో ఒక కార్ కొని అంత తక్కువకి బైక్ కూడా రాదు. అంటే ఇమాజిన్ ద కండిషన్ ఎలా ఉందో ఆ కార్. ఆ కార్‌ని కొని ఆ కార్ మీద ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేసాం. ఇన్‌స్టాల్ చేస్తుంటే రాణిగంజ్‌లో చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ ఆగిపోయి చూస్తున్నారు. ఏదో చేస్తున్నారు. ఒకడొచ్చి "అన్న టీవీ కార్ లోపల పెట్టాలి, కార్ పైన పెడతారేంటి" అని ఒకడొచ్చి "అన్న మీరేదో బాంబ్ చేస్తున్నారని" అంతా మొత్తం అదే రియాక్షన్ అనమాట.
సో, ఫస్ట్ ఇన్‌స్టాలేషన్ అలా చేసి అప్పుడు దెన్ వి స్టార్టెడ్. ఎందుకంటే మేము లొకేషన్ బట్టి అడ్వర్టైజ్‌మెంట్ మారుతుందా లేదా? టైమ్ ఆఫ్ ది డే బట్టి యాడ్ మారుతుందా లేదా? సో, అవన్నీ టెస్ట్ చేయడానికి మనకు ఒక కార్ కావాలి. సో, అలా తిప్పి అలా అలా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది. బట్ అక్కడ వన్ గుడ్ థింగ్ ఏంటంటే అలా ఊబర్ వాళ్ళు చాలామంది డ్రైవర్స్ ఒప్పుకోలేదు. ఫస్ట్ ఎవరైతే ఒప్పుకున్నారో ఒక డ్రైవర్ ఇలా పెట్టి ఒప్పుకున్నాడో అతనే మా ఫస్ట్ ఎంప్లాయీ తిరుమల్ అని. మేమిద్దరం ఫస్ట్ అసలు ఓకే. ఎంప్లాయీస్‌ని హైర్ చేద్దామని మేము డిస్కస్ చేసుకొని ఒక సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు తిరుమల్‌ని ఇంటికి పిలిచి లంచ్ పెట్టి, లంచ్ అయిపోయాక తిరుమల్ నువ్వు నీ కార్ ఇంకెవరికన్నా డ్రైవ్ చేసుకోమని ఇచ్చి, నువ్వు మా కంపెనీలో స్టార్ట్ అవుతావు. అప్పటికి మేమిద్దరం కూడా రిజైన్ చేయలే ఇంకా. మా ఇద్దరికన్నా తనే ఫస్ట్ జాయిన్ అయ్యాడు. సో, నువ్వు కంపెనీలో జాయిన్ అవుతావా అని తను రిక్వెస్ట్ చేస్తే హీ జాయిన్ ద ఫస్ట్ వన్. అతను 6థ్ క్లాస్ వరకు చదివాడు. తర్వాత లేటర్ తనని ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకి పంపించి అది ఇప్పుడు ఇండియాలో సప్లై చైన్ మొత్తానికి హి ఈస్ మేనేజర్. సో, అది వండర్‌ఫుల్. చాలా చాలా ప్రైడ్ మూమెంట్ అనమాట. అంత చిన్న స్టేజ్ నుంచి అంటే వి లిటరల్లీ ఇంపాక్టెడ్ హిస్ లైఫ్ అండ్ ప్రతిసారి తన వైఫ్ గాని, తన కిడ్స్ గాని ఎప్పుడు కలిసినా దే ఆర్ ఆల్ సో గ్రేట్‌ఫుల్ టు అస్. సో, అలా రాణిగంజ్‌కి అలా ఎళ్ళినప్పుడు హి వాస్ దేర్ ఇన్ దట్ సీన్. సో, ప్రతిసారి తలుచుకున్నప్పుడు ఇట్స్ ఎ గూస్ బంప్స్ మూమెంట్. ఓకే. ఇట్స్ గుడ్ దట్ వి ఇంపాక్టెడ్ సమ్‌వన్ పాజిటివ్‌లీ అని. వండర్‌ఫుల్. సో, అట్లా కార్‌ని తీసుకొని బయటకొచ్చారు. సో, ఇప్పుడు ఈ టెక్ ఎలా పనిచేస్తది చెప్పండి నాకు? అంటే అక్కడికెళ్ళిన దాన్ని బట్టి లొకేషన్‌ని బట్టా, జీపీఎస్ లొకేషన్‌ని బట్టా, కెమెరాలు పెట్టి, ఏమైనా ఏఐ పెట్టి, మనిషి ఫేస్‌ని బట్టి, వాడి ఏజ్‌ని బట్టి, జెండర్‌ని బట్టా ఏం చేశారు? టెక్ ఏంటసలా? అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు జస్ట్ స్క్రీన్ బట్టి దాని మీద యాడ్లు రన్ చేస్తా ఉంటే ఎవడు దేకడు కదా. ఫండింగ్ ఎవరు పట్టించుకోరు. సో కొంచెం ఫ్యాన్సీ చేయాల్సి వచ్చింది. సో అప్పట్లో కాన్సెప్ట్ ఏంటంటే కార్ పైన స్క్రీన్ పెడతాం, కండిషన్స్ బట్టి టార్గెట్ చేస్తాం. సో ఇప్పుడు కండిషన్స్ ఏంటి? ఒకటి ట్రాఫిక్, టైమ్ ఆఫ్ ద డే, లొకేషన్. ఇంకోటి కార్ వెనకాల ఎవరు ఉన్నారనేది బిగ్ పారామీటర్. సో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఫస్ట్ మనీ వచ్చాక చిన్న చిన్న ఫ్రెండ్స్ రౌండ్స్ పెట్టాక ఫస్ట్ టైం షోబో వాళ్ళకి పిచ్ చేసామాట. శోభు యార్లగడ్డ. షోబు యార్లగడ్డ. సో షోబుక్ పిచ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం ఫ్యాన్సీ చేసాం. సార్ ఏఐ ఉంటుంది, ఎంఎల్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అప్పుడు షోబు ఫస్ట్ మీటింగ్ తర్వాత కాల్ చేసి ఇట్లా రాజమౌళి కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వుడ్ యూ బి ఓకే? మీరు ఆయనకి పిచ్ చేస్తే ఆయనెళ్ళి రాజమౌళి కూడా పిచ్ చేస్తారు ఆయన. అంత ఆ లెవెల్‌లో సినిమా చూపించావు నువ్వైతే. ఏఐ, ఎంఎల్, ఫ్యూచరిస్టిక్ అంతా చూపించి. మేము రాజమౌళి అంటే ఎక్సైట్ అవ్వకుండా ఆపుకున్నాం అనమాట. పైన ఆళ్ళ ముందే యాహ్! యాహ్! ఓకే. విల్ కన్సిడర్ టైప్‌లో. అంత బిల్డప్ ఇచ్చారా? ఆయన రాజమౌళి కూడా ఇంట్రెస్ట్ ఉందన్నారు. మీకు డూ యూ మైండ్ ఇఫ్ ఆయన కూడా వస్తే పిచ్ కంటే, అప్పుడు మేము సార్ కొంచెం ఆలోచించుకుని చెప్తాం అన్నట్టు రియాక్ట్ అయ్యి చాలా ఓవర్ యాక్షన్ చేశారు అయితే. ఇంటికెళ్ళి ఉత్తరం రాస్తాం అన్నట్టు. అప్పుడు ఓకే సార్ మీకోసం స్పేస్ క్రియేట్ చేస్తాము, ఆయన్ని కూడా ఉండనియండి అని. సో అప్పుడు చాలా కమిట్ చేసాం కదా, కెమెరా అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఏదో ఒకటి బిల్డ్ చేయాలి. 2 డేస్లోనే ఆయన ఎల్లుండే కలుద్దాం అన్నారు. మేమేదో ఓకే 2 వీక్స్ ఎంతో టైం ఉంటుందని. లిటరలీ ఏమీ లేదు మన దగ్గర. ప్రొడక్ట్ లేదు. ప్రొడక్టే లేదు. సో అంటే స్క్రీన్ ఉంది, స్క్రీనే ఉంది, చైనా నుంచి వచ్చిన స్క్రీన్ ఉంది. ఇంకేం లేదు. ఆ. సో అప్పుడు ఒక వెబ్ క్యామ్ ఆర్డర్ ఇచ్చి ఆ వెబ్ క్యామ్ని ఆ స్క్రీన్ పైన అతికిచ్చి ఆ వెబ్ క్యామ్ని మళ్ళీ ఆ డైరెక్ట్ కంట్రోలర్కి ఎతికిస్తే ఏమవ్వదు. మధ్యలో కంప్యూటర్ పెట్టాలి. మధ్యలో ఒక ల్యాప్టాప్ పెట్టి, ఆ డివైస్ లోపల ఒక ల్యాప్టాప్ ఉంది. ఒక ల్యాప్టాప్ పెట్టి ఆ ల్యాప్టాప్ మీద ఒక అప్పట్లో ఇమేజ్ మోడల్ యోలో అని ఉండేది అనమాట. ఆ యోలో ఒకటి డౌన్లోడ్ చేసి దాన్ని డెమోకి తీసుకెళ్ళాం. ఆ డెమోలో ఏంటి, ఇప్పుడు ఆ కెమెరా ఎటు చూస్తే అటు అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తుంది. సో అక్కడ ఇది పర్సన్, ఇది కార్, ఇట్లా ఐడెంటిఫై చేసేసింది. వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు. పాపం మేము వీళ్ళు ఏదో దాన్నే- చేస్తారు వీళ్ళు అనుకున్నారా? Yeah. ఎప్పుడు ఇదంతా? ఇదంతా 2017. సో ఆల్మోస్ట్ 17 నుంచి ఇప్పటికి వెనక్కి తిరిగి చూస్తే ఎంత లెవెల్‌కి వచ్చేసింది ఆ రోజు ఈ రోజు. అండ్ అది కూడా ఫస్ట్ స్టెప్పే సార్. రేపొద్దున ఇది లోగోస్ ఐడెంటిఫై చేస్తుంది, మీరుంటే మీ ఏజ్ ఐడెంటిఫై చేస్తుంది అనుకుంటే ఫుల్ స్టోరీ చెప్పేసాం అన్నమాట. సో బట్ ఇన్ రియాలిటీ ఇట్ రియలీ హెల్ప్డ్ us రైజ్ ఫండ్స్. బట్ టెక్నాలజీ లైట్ చూడలేదు. ఈ రోజు కన్నా ఆ లెవెల్ టెక్‌లో కొంతైనా బిల్డ్ అయిందా? ఈ లోపు కొంత మనం దానికి దట్ హోల్ కెమెరాది ఎలా క్లౌడ్‌తో కమ్యూనికేట్ అవుతుంది అదంతా అల్గోరిథం బిల్డ్ చేసేసుకొని దట్ వాస్ వన్ ఆఫ్ ది పేటెంట్ వి గాట్ ఆల్సో. గ్రాంట్ కూడా ఏది పేటెంట్స్ కూడా చేశాయి మీకు? మాకు ఒక 4 గ్రాంటెడ్ పేటెంట్స్ ఉన్నాయి. అందులో ఒక పేటెంట్ ఇదే. సో కార్ ఎళ్తూ ఉంటే వెనక మెర్సిడీస్ చూస్తే మెర్సిడీస్ కాంపిటీటర్ బీఎండబ్ల్యూ యాడ్ అక్కడ రావాలి. సో ఆ యూజ్ కేస్ అంతా బిల్డ్ చేసాం. అసలు అది కంప్లీట్ రియాలిటీ హిట్ చేసే టైంకి కోవిడ్ వచ్చింది. షిట్. సో మీ బిజినెస్ అంతానే రోడ్డు మీద బండ్లెళ్ళి మనుషులు రోడ్డు మీద తిరిగితే. మరి సడెన్‌గా కోవిడ్ వస్తే ఏం చేశారు మరి? యాక్చువల్లీ కోవిడ్కి వచ్చే జస్ట్ ముందు ఫండ్స్ రైజ్ చేసాం. ఎంత చేశారు? 10 కోట్లు రైజ్ చేసాం అప్పట్లో చాలా పెద్ద అమౌంట్. మీరు రేజ్ చేసిన ఇన్వెస్టర్‌లో కొంతమంది దగ్గర నేను జస్ట్ కోవిడ్‌కి 3 నెలల ముందు నేను ఫండ్ రైజ్ చేశా. ఆ స్టోరీ మన తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఏమైంది, అది డబ్బులు రాగానే ఉత్సాహంతో ఓకే ఇంకో 3000 స్క్రీన్లు అని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేస్తాం.
చైనాకి. సో, ఏ 10 కోట్లు వస్తే ఆల్మోస్ట్ 7 కోట్లు ఖర్చు పెట్టేసాం. ఓ వారం రోజుల్లోనే ఆర్డర్స్‌కి. ప్రొడక్ట్ కూడా రాలా. ఓన్లీ డబ్బులు పంపించేశారు. డబ్బులు పంపించాం అంతే. ఆ! ఆ తర్వాత కోవిడొచ్చింది. కోవిడొచ్చాక అసలు బిజినెస్ మోడలే లేదిప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు లేవు, బిజినెస్ మోడలే లేదు. లిటరల్లీ 3 క్రోర్స్ ఉండింది. సో, చాలా రోజులు ఇనిషియల్లీ కోవిడ్ పోద్ది. ఓ నెల రోజులు, వారం రోజులు మనం విల్ గెట్ బ్యాక్ మళ్ళీ క్యాబ్స్ మన ఓన్ హస్ల్ వచ్చేస్తది అది అనుకున్నాం. అలా వెయిట్ చేసాం. నెల, 2 నెలలు, 3 నెలలు. ఆ తర్వాత ఓపెన్ అయింది. బట్ ట్రాఫిక్ రాలేదు. సో, మాకింక అర్థమైపోయింది ఇలా నడవదని. సో, ఫస్ట్ 1, 1.5 మంత్ కంటిన్యూ చేసాం అట్లాగే పేరోల్. ఆ తర్వాత ఇంకా దిస్ ఇస్ నాట్ ఇట్ అని చెప్పి వి టుక్ అ వాలంటరీ పే కట్. నేను, శ్రవంత్ ఫస్ట్ ఓకే వీఆర్ బోత్ టేకింగ్ వాలంటరీ పే కట్ 70%. బట్ మీ మీద ఏం ఎన్ఫోర్స్ చేయం బికాస్ వీ అండర్స్టాండ్ ఇట్ డిఫికల్ట్ టైమ్. సో, మీరు నచ్చినంత పే కట్ తీసుకోండి అని. టు అవర్ సర్ప్రైజ్ అప్పుడు ఐ థింక్ వీ హ్యాడ్ అరౌండ్ 25-30 పీపుల్. మొత్తం పేరోల్ వాజ్ అరౌండ్ 20 lakhs. టు అవర్ సర్ప్రైజ్ ఎవ్రీవన్ వాలంటీర్డ్ టు టేక్ అ సిగ్నిఫికెంట్ పే కట్. అంటే ఏదో 5%, 10% కాదు. యావరేజ్ పే కట్ వాజ్ 50%. అంటే ఈ సాలరీ నాకు ఇంక వద్దనా? తర్వాత ఇమ్మనా? వద్దని. వద్దని. ఇంకొద్దు. ఇంకా ఆ ఫేజ్‌లో ఉన్న సాలరీ ఇంకెప్పటికి వాళ్ళకి రాదని తెలిసినా జస్ట్ బికాస్ 1 ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వర్ ఫ్రెండ్స్. అండ్ 2 వి వర్ ఆల్ అ వెరీ వెరీ క్లోజ్ నెట్ టీమ్. అండ్ అక్కడ చాలా కల్చర్ ఎలా ఉండేదంటే ఇంకా ఎట్లైనా టుగెదర్ వి లవ్ వర్కింగ్ టుగెదర్ కాబట్టి లెట్స్ డూ సంథింగ్ టుగెదర్ లాగా. సో, వాళ్ళకి ఆఫర్స్ వచ్చినాయి. అప్పట్లో హైరింగ్ కూడా చాలా హాట్ అయిపోయింది. అప్పుడంతా 2, ఎస్పెషల్లీ 3 జాబులు చేసేవాళ్ళు కదా! వాళ్ళకి ఆఫర్‌లొచ్చినియి. వాళ్ళకి పెద్ద పెద్ద సాలరీలు, ప్యాకేజ్‌లు ఏయేయో ఆఫర్స్ వచ్చినియి. బట్ దే ఆల్ స్టక్ టుగెదర్. అండ్ ఒక 6 మంత్స్ తర్వాత వి ఫిగర్డ్ దట్ దిస్ ఇస్ నాట్ గోనా వర్క్. ఈ లాస్ట్ 3 క్రోర్స్‌ని రీపర్పస్ చేసి వి నీడ్ టు డూ సంథింగ్. అప్పుడు లక్కీగా ఒక అపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేశారు. ఇట్లా మాకొక కాంపిటీటర్ ఇలా ఎలివేటర్ దగ్గర స్క్రీన్ పెడతా అన్నారు. మా కమిటీ యూనిలాటరల్‌గా అప్రూవ్ చేయలేదు. అట్‌లీస్ట్ ఇంకో కాంపిటీటర్ కావాలి. అచ్చా! మీరు అడ్వర్టైజింగే కదా! బిడ్డింగ్‌కి. మీరు జస్ట్ ఒక బిడ్ ఇవ్వండి అంతే. మీరేం చేయక్కర్లేదు అని. అప్పుడు శ్రవంత్ నేను డిస్కస్ చేసుకొని బిడ్ ఇవ్వడం ఎందుకు? మనమే యాక్చువల్లీ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రొడక్ట్‌ని పోవాలనుకున్నారా? ఫ్లిప్ చేయొచ్చు కదా అని. అప్పుడు వాళ్ళకి బిడ్ పంపించాము. మన బిడ్ పిక్ అయింది. సో, ఫస్ట్ టైమ్ ఇప్పుడు దాకా బిల్డ్ చేసిన టెక్ అంతా రీపర్పస్ చేసి ఆ ఎలివేటర్ స్క్రీన్‌లోకి ఒక 1 వీక్‌లో పెట్టాం. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ లెసన్ ఉంది సందీప్. నువ్వు డైరెక్ట్‌గా చెప్పలేదు గానీ ఇండైరెక్ట్‌గా చెప్పావు. ప్రొడక్ట్ లేకుండానే అమ్మగలము. అమ్మాక ప్రొడక్ట్ తయారు చేయొచ్చు అని నువ్వు 2 సార్లు ప్రూవ్ చేసి చూపించావు. ఆ రాజమౌళి సార్ విషయంలో చెప్పారు. అలానే మీరు ఇప్పుడు ఈ బిడ్ విషయంలో కూడా చెప్పారు మీరు. ఎందుకంటే స్టార్టప్స్‌లో మా ఎక్స్‌పీరియన్స్ ఇస్ ఆల్సో ఆల్వేస్ లైక్ క్లిఫ్ మీద నుంచి ఫస్ట్ నువ్వు జంప్ చేసేస్తావు. అప్పుడు నువ్వు కింద పారాషూట్ పడే తయారు చేసుకోవాలా? ప్రాసెస్‌లో ఒక ఏరోప్లేన్ కట్టుకోవాలి. ఆ ఏరోప్లేన్ బిల్డ్ చేశాక నీకు టేక్ ఆఫ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదిలా స్లోగా గ్లైడ్ అవుతూ నేల మీద కొట్టుకోవచ్చు. సో, ఇదంతా అయ్యేలోపు నువ్వు ఏదో ఒకటి చేసి టేక్ ఆఫ్ చేయాలి ఏరోప్లేన్. సో, ఫస్ట్ నుంచి ముందు ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పి ఆ తర్వాత దాన్ని హిట్ చేసావు. మనం ఈ కొత్త బిజినెస్‌కొచ్చే లోపు మళ్ళొక్కసారి పాత బిజినెస్‌కెళ్దాం. సో, ఆ స్క్రీన్స్ పైన పెట్టినప్పుడు మీకసలు ఫస్ట్ కస్టమర్ ఎవడొచ్చాడు? ఎట్లొచ్చాడు? అసలు కాన్సెప్టే కొత్త గదా! ఆ ఫస్టోడు ఎవడో బెట్ తీసుకోవాలి. ఎవడు వాడు? అసలు ఎట్లా ఏం జరిగింది? వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్స్ ఇన్‌ఫాక్ట్ ఈ 'శోభు' గారితో డిస్కషన్ అదంతా అవుతున్నప్పుడే లైక్ స్టార్ట్ అయింది. మన 'బాహుబలి' 2017 ఏప్రిల్ 28 'బాహుబలి 2' రిలీజ్. సో, 'బాహుబలి 2' వన్ ఆఫ్ ద ఫస్ట్ కస్టమర్స్ అనమాట. సో, సో, అది ఆయనే ఇన్వెస్ట్ చేసి ఇద్దరు కలిసి అంటే అది ఆల్మోస్ట్ అదే టైంకయింది. ఫస్ట్ క్లయింట్ డిస్కషన్ అయ్యి తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌దయింది. సో, అదొకటి. కాపోతే చాలామంది లోకల్ చిన్న చిన్న క్లయింట్స్‌కి అదొక ఐ క్యాండీ అయిపోయిందనమాట. సడెన్ చూసి అక్కడేదో వచ్చి దాంతో మన కార్ల దగ్గర సెల్ఫీలు దిగడం. సో, టాక్సీ టాపర్స్ కింద దే థాట్ ఇట్స్ ఎ టెంపరరీ డివైస్ అనుకోని దాంతో ఫోటోలు దిగడం అలా మొదలుపెట్టారు. ఈ సినిమా రిలేటెడ్ యాడ్లు, చిన్న చిన్న ఐస్ క్రీమ్ పార్లర్స్ అలా స్టార్ట్ అయ్యాయి. దెన్ ఇంక మనం టీమ్ బిల్డ్ చేసి ఢిల్లీలో ఇంక పెద్ద పెద్ద బ్రాండ్స్‌కి హెడ్ ఆఫీసులకి పిచ్ చేయడం. ఇంక మొత్తం లాగ్ రిపోర్ట్స్ అన్నీ, కార్ ఇక్కడెక్కడ తిరిగిన రూట్ మ్యాప్ అంతా బిల్డ్ చేయడం. సో, ఒక గుడ్ థింగ్ ఏంటంటే టీమ్ అంతా కాన్స్టెంట్ లైక్ కైండ్ ఆఫ్ దే ఆర్ క్రియేటర్స్ అనమాట. లైక్ కైండ్ ఆఫ్ ఇంకా ఏం బిల్డ్ చేయొచ్చు. ఇంకా నాకిప్పటికీ సందీప్ అన్న జూనియర్ చెప్పారు కదా! కృష్ణ చైతన్య తన పేరు. సో, వెబ్‌సైట్‌ది ఇప్పటికి గుర్తు. యాడ్ ఆన్ మో వెబ్‌సైట్ ఎలా చేద్దాం అని చెప్పి కూర్చొని మాకప్స్ రాస్తున్నాం. ఇక్కడ ఇలా లోగో ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి. మాకప్‌లన్నీ డిజైన్ చేస్తుంటే బోర్డ్ మీద నేను మాకప్ సగం రాసేసరికి వాడు బిల్డింగ్ కోడింగ్ సగం చేసేసాడు. సైలెంట్‌గా ప్రాపర్ కళ్ళజోడు పెట్టుకొని నర్డ్స్ ఉంటారు కదా! సినిమాలో అలా ఉంటాడు. సో, హి బిల్ట్ ద హోల్ వెబ్‌సైట్ వైల్ ద మాకప్స్ ఆర్ బీయింగ్ డన్ అనమాట. అంత అంత ఫాస్ట్‌గా ఉండేది టీమ్. సో, దట్ రియల్లీ హెల్ప్డ్ అస్ మనకి. ఆసమ్. బట్ నేను ఒక స్టోరీ విన్నా. మీరు మీ నుంచి చెప్పిద్దాం అనుకున్నా మీరు చెప్పలేదు అదేంటో నేనే అడుగుతా అయితే.
ఐకియా వాజ్ వన్ ఆఫ్ యువర్ బిగ్ కస్టమర్స్ టు Yeah, yeah. స్టార్ట్ విత్. Yeah. మనకి ఎప్పుడు 2018 ఆగస్ట్లో అనుకుంటే ఐకియా లాంచ్ అయింది. కరెక్ట్. సో ఆ లాంచ్ అయినప్పుడు అసలు ఒక పెద్ద వేవ్ అది, అసలు హైదరాబాద్ అండ్ ఇండియా మొత్తం ఒక పెద్ద వేవ్ అది. ఎక్కడెక్కడి నుంచో ఫ్లైట్లు ఎక్కి హైదరాబాద్ వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. సో ఆ టైంలో మీరు అసలు ఐకియాని ఎలా క్రాక్ చేశారు, వాటితో మీటింగ్ ఎట్లా పెట్టుకున్నారు? సందీప్ ఇందాక ఓయో అన్నాడు కదా, ఓయోకి వెళ్ళి బెంగళూరు మీటింగ్కి వెళ్ళామని. అప్పుడు అదే ఓయోలో ఉన్నాం. ఓ ఐకియాది ఏమైందంటే అప్పుడు టీ హబ్ కొత్తది కదా, మాకు టీ హబ్లోకి వెళ్ళడమే వాజ్ లైక్ బిగ్ డీల్. ఫస్ట్ ఐకియా కన్నా ముందు ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. గ్లోబల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ అని గుర్తుంది. నేనున్నాగా యా యా సో ఢిల్లీలో 2000 రీజనల్ అయ్యాక ఢిల్లీ వెళ్ళాం. అవును. సో అప్పుడు మేము టీ హబ్లోకి ఎలా అయినా వెళ్ళాలని బాగా డెస్పరేట్గా ట్రై చేసేవాళ్ళం. వాళ్ళు ఆబ్వియస్లీ రిజెక్ట్ ఎందుకో ఫర్ నో రీజన్ తెలీదు. అప్పుడు ఈ జీఈఎస్ అయినప్పుడు ప్లీజ్ సార్ మాకు ఎలా అయినా పిచ్చింగ్ కాంపిటీషన్లో ఛాన్స్ ఇవ్వండి, మేము ప్రూవ్ చేసుకుంటాం అది ఇది అని ఫుల్ వెంటబడ్డాం వాళ్ళకి. వాళ్ళేమో ఇక్కడ వచ్చే స్టార్టప్స్ అన్నీ చాలా ఫండెడ్ స్టార్టప్స్ వస్తాయి, పెద్ద పెద్ద సిరీస్ ఏ స్టార్టప్స్ వస్తాయి. ఇది ఇవాంకా గ్లోబల్ ఇవాంకా, ఇవాంకా, 2017 డిసెంబర్. సో వాళ్ళు మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, మీకు ఏం ఛాన్స్ ఉండదు, ఎందుకు టైం వేస్ట్ అది ఇది అని. లేదు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటే అప్పుడు ఆయన లేదన్నారు. ఒక 2 days ముందు ఏదో స్టార్టప్ డ్రాప్ అయింది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్లాట్ మీకు ఇస్తాను అని చెప్పారు. ఎవరిది, జేనా శ్రీనియా? లేదు తేజస్ అని ఉండాడు, ఇప్పుడు తేజస్ గోవా వెళ్ళాడు. జోసెఫ్ అని గోవాలో ఉన్నాడు. సో తేజస్ ఫోన్ చేసి ఒక స్టార్టప్ డ్రాప్ అయింది, నేను మీకు ఆ స్లాట్ అలొకేట్ చేస్తాను. ఎందుకంటే తేజస్ కొంచెం ఫేవరబుల్గా ఉన్నాడు, ఆల్దో సీనియర్ లెవెల్లో వీళ్ళు కష్టం అనుకున్నా. సో ఆ స్లాట్ డ్రాప్ అవ్వగానే ఇంకా లిటరలీ 2 days ఉంది అండ్ పిచ్చింగ్ కాంపిటీషన్ అరౌండ్ 1500 స్టార్టప్స్ ఎంతో పార్టిసిపేట్ చేసినాయి, మల్టిపుల్ రౌండ్స్. సో ఆ 2 days ఇంకా లిటరలీ పిచ్ని ప్రాక్టీస్ చేసి ఆల్మోస్ట్ ఒక 400 సార్లు పిచ్ ప్రాక్టీస్ చేసి ఉంటాం. అండ్ ఇంకా నిద్రలో లేపినా సడన్గా లేచి పిచ్ చెప్పేసే లెవెల్లో. సో ఆ రోజు ఆ మొత్తం ప్రాసెస్ అయ్యి ఆ 1500లో వి యాక్చువల్లీ వన్ ద ప్రైజ్. యా, ఆ ప్రైజ్ విన్ అయ్యేసరికి లిటరలీ సడన్గా ఎవరి అన్నోన్ స్టార్టప్, లిటరలీ అంటిల్ ఎస్టర్డే అన్నోన్ స్టార్టప్. అండ్ మాతో పాటు ఇంకో విన్ అయిన స్టార్టప్ ఇస్ అవుట్ ఆఫ్ కొరియా. సో అలా ఇంటర్నేషనల్లీ రినౌండ్ స్టార్టప్ పక్కన ఈ అన్నోన్ స్టార్టప్, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ అ బిజినెస్ మోడల్ కాంపిటీషన్, ఇట్ వాజ్ అ పిచ్చింగ్ కాంపిటీషన్. ఎవరు బాగా పిచ్ చేస్తే వాళ్ళు వినేవాళ్ళు. సో అది విన్నాం. సో అది విన్నోగానే ఏమైంది, సడన్గా టీ హబ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత కేటీఆర్ వాళ్ళు ఆ అవార్డు అదంతా జరిగింది. అప్పుడు 2 monthsకి ఐకియా వచ్చిందన్నమాట హైదరాబాద్కి, వాళ్ళ సిఎంఓ టీమ్ అంతా. బికాస్ వీ వన్ దట్ కాంపిటీషన్, టీ హబ్ వాళ్ళు ఓకే లెట్ us project add on as one of the టీ హబ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది యాజ్ అ గుడ్ హైదరాబాద్ స్టార్టప్. సో ఆ రోజు వాళ్ళు వచ్చి వాట్ అ సొల్యూషన్, విల్ టేక్ ఇట్ ఫర్ అవర్ లాంచ్ అది ఇది అని ఫుల్ హడావిడి చేసేసి నెక్స్ట్ రోజు ఫోన్లు ఎత్తలేదు. సో మేము ఇంకా లిటరలీ 6 నెలలు సార్ ప్లీజ్ సార్ అని వెంట పడితే ఓకే ఫైనల్లీ రండి బెంగళూరు అని చెప్తే మేము బెంగళూరు వెళ్ళి ఆ ప్రజెంట్ చేసి అదంతా అయినా 7 నెలలకి వాళ్ళు ఒక 6 లక్షలు చెక్ ఇచ్చారు. అది వాస్ వరల్డ్ చేంజింగ్. 6 లక్షలు అప్పుడు దాకా మేము చూసిన లార్జెస్ట్ చెక్ ఒక 50,000 60,000. మోస్ట్లీ స్వీట్ స్పాట్ 20,000 ఉండేది మాకు. 20,000 చెక్ కౌంట్. సో 6 lakhs ఈజ్ ఎ బిగ్ అమౌంట్. కానీ ఇక్కడ మనం యాక్చువల్లీ మాట్లాడుకోవాలి, మనందరికీ డైరెక్ట్లీయో ఇండైరెక్ట్లీయో టీ హబ్ ఈ రకంగా హెల్ప్ చేసింది. సో అది ఎంత ఫర్దర్ ఎలా అయింది అనేది వేరే స్టోరీ. కానీ బట్ ఇనీషియల్ డేస్లో ఆ 2018-19లో నా లాస్ట్ పాడ్కాస్ట్లో గాయం మోటార్ వర్క్స్ మన రాజా బిలిటీతో మాట్లాడుతున్నా, ఆయన అదే చెప్పారు, ఫస్ట్ సెట్ ఆఫ్ కస్టమర్స్ ఊబర్ కానీ వీళ్ళందరూ రావడానికి నాకు టీ హబ్ రీజన్ అని. ఇప్పుడు మీరు చెప్తున్నారు, నా కేసులో 2018లోనే నా ఫస్ట్ చెక్, మీకు కనీసం అదే 7th చెక్ 8th చెక్ పెద్ద చెక్ అన్నారు, కానీ నా ఫస్ట్ చెక్కే 5 లక్షలు 6 లక్షలు డాక్టర్ డీస్ నుంచి, టీ సిస్టమ్స్ నుంచి, అది కూడా నా టీ హబ్ నుంచే వచ్చింది. సో ఇలా నాకు తెలిసి ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ టీ హబ్ బాగా హెల్ప్ చేసింది. ఆ గ్రాటిట్యూడ్ అప్పటికి టీ హబ్ ఇస్ లైక్ రియల్లీ గుడ్. మొన్న 9th anniversary అప్పుడు కూడా వెళ్ళినప్పుడు అదే తలుచుకున్నాను అనమాట, లైక్ కైండ్ ఆఫ్ ఇక్కడ దిస్ ఈస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అని. సరే, ఇప్పుడు దాకా రకరకాల స్టోరీలు, రకరకాల ఇంట్రెస్టింగ్ మసాలా అంతా యాడ్ చేశారు. నాకు మీరు చెప్పే యాడ్ ఆన్ స్టోరీ అంతా వింటుంటే నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు కార్ పైన మీరు స్క్రీన్ పెట్టారు, స్క్రీన్ మీద ఏదో మంచి యానిమేషను, గ్రాఫిక్స్, లైట్ హడావడి చేస్తుంటారు. సో అది చూసేవాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాడు చూస్తే పర్లా, మహా అయితే కాళ్ళు కింద పడతాడు. బట్ వెనకాల డ్రైవ్ చేసేవాడో లేదా పక్కనుండే కారోడో ఇది చూస్తా ముందు మిస్ అయ్యాడంటే ఈ సేఫ్టీ ఇష్యూస్, యాక్సిడెంట్ లాంటి ఈ ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. అంటే జనరలీ ఎనీ కొత్త స్టార్టప్కి కేటగిరీ క్రియేటర్స్ అంటారు కదా, అంతకుముందు ఉన్న వాళ్ళకి సెకండ్ మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది కొత్తగా స్టార్ట్ చేసినందుకు మనమే ఫిగర్ అవుట్ చేసుకోవాలి. సో ఇది అలా స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే 3 డిపార్ట్మెంట్స్ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి: ట్రాఫిక్,
ట్రాన్స్‌పోర్ట్, మునిసిపల్ కార్పొరేషన్. ఓకే. సో, ప్రతి స్టేట్‌కి ఇవి ఇండిపెండెంట్ బాడీస్. సో, పాన్ ఇండియా ఒకటి తెచ్చేసుకొని స్కేల్ అప్ అయిపోదాం అంటే కుదరదు. సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి, తెలంగాణలో ఒకసారి, తమిళనాడు, కర్ణాటకలో ఒక్కొక్క స్టేట్‌లో 3 డిపార్ట్‌మెంట్‌లకెళ్ళి అండ్ లిటరల్లీ కొన్ని రోజులు మేము సందీప్ నేను మాట్లాడుకున్నప్పుడు ఏంటి ఆఫీస్‌కెళ్దామా? మన ఆఫీస్‌కెళ్దామా? కార్పొరేట్ అదే వీళ్ళు ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ కార్పొరేషన్‌కెళ్దామా? ఆ! కార్పొరేషన్‌కెళ్దామా అని మాట్లాడుకునేవాళ్ళం. సో, అలా వెళ్ళి ఒక్కొక్కళ్ళతో మాట్లాడి ప్రాపర్ ఇన్వెస్టర్ పిచ్ లాగా అనమాట అది కూడా. గవర్నమెంట్‌కెళ్ళి ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కి పిచ్ సార్ ఇలా ఇన్ని కంట్రీస్‌లో ఇలా చేస్తున్నారు. సో, ఇండియాలో కూడా ఇలా మొదలుపెట్టొచ్చు. మేము ఈ ఫ్రేమ్ రేట్‌లోనే ప్లే చేస్తాం. సో, అదొక సెపరేట్ డైరెక్షన్ పిచ్చింగ్ లాగా ఉండేది. అంటే ఏ యాస్పెక్ట్స్ మీద జనరల్లీ మీరు మాట్లాడాలి? ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మీరన్నట్టు వేరే కంట్రీస్‌లో ఆల్రెడీ చేశారు. ప్రూవ్డ్ మోడల్స్ గురించి మాట్లాడాలి. అలానే ఫ్రేమ్ రేట్స్ కానీ, బ్రైట్‌నెస్ కానీ, యానిమేషన్ స్పీడ్ గానీ, సో అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఏమన్నా లిస్ట్ ఆఫ్ యాస్పెక్ట్స్ దట్ ఇంపార్టెంట్ అంటే థింగ్స్? యూజువల్లీ గవర్నమెంట్‌లో ఎలా పనిచేస్తదంటే, ఇఫ్ యూ ఆస్క్ ఫర్ సంథింగ్ వెరీ బిగ్ వాళ్ళు చాలా దే విల్ బి వెరీ కేర్‌ఫుల్. అదే నువ్వు వెళ్ళి నేను ఈ 10 క్యాబ్స్‌తో ఈ నెక్స్ట్ 1 మంత్ పైలట్ చేస్తాను. లేకపోతే ఈ 10 క్యాబ్స్‌తో 15 డేస్ పైలట్ చేస్తానంటే వాళ్ళు బికాస్ వాళ్ళకి ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేస్తున్నాము అనేది కూడా ఒక మెట్రిక్ ఆబ్వియస్లీ. సో, వాళ్ళు మోర్ ఫేవరబుల్‌గా ఉంటారు అది ఇవ్వడం. సో, నువ్వు వన్స్ అది చేయగానే ఓకే సార్ ఇలా 10 క్యాబ్స్‌తో చేసాము. ఇప్పుడు 3 మంత్స్ విత్ 50 క్యాబ్స్ ఇవ్వండి. సో, అలా. సో, గవర్నమెంట్‌కి యాక్చువల్లీ స్నోబాల్ ఎఫెక్ట్ బాగా పనిచేస్తుంది. మేము కూడా ఫస్ట్ మోస్ట్ ఈజియెస్ట్ క్రాక్ అనిపించిన డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళది తెచ్చుకుని సార్ ఇప్పుడు ఇది వచ్చింది సో మీరు ఇవ్వండి ఇప్పుడు వాళ్ళది తెచ్చుకుని అప్పుడు ఈవెన్చువల్లీ ద మోర్ డిఫికల్ట్ టు క్రాక్ డిపార్ట్మెంట్. సో అట్లా ఒక స్నోబాల్ క్రియేట్ చేస్తూ వీ మేనేజ్ సమ్హౌ టు గెట్ ద లైసెన్స్ మాట. అప్పుడు ఇది సెల్ఫ్ విజ్డమా? మీరు ఎక్కడికన్నా నేర్చుకున్న విజ్డమా ఇది? అంటే అప్పట్లో నేర్చుకోవాల్సి వచ్చిన విజ్డమ్. వేరే ఆప్షన్ లేక నేర్చుకోవాల్సి వచ్చిన విజ్డమ్. యా అంటే కొన్ని ఆఫీసర్స్ కూడా బాగా హెల్ప్ చేశారులే యాక్చువల్లీ. వాళ్ళు ఎలా ఉంటుంది జనరల్లీ ఈ డిపార్ట్మెంట్స్‌లో? జనరల్లీ మనం ఇన్నోవేషన్ అంటే అక్కడ ఏదో మైటీ వాళ్ళో లేకపోతే పీయూష్ గోయలో ఎవరో మాట్లాడాలనుకుంటాం. సో మన లోకల్ మన చుట్టుపక్కల ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్స్‌లో ఇలాంటి చోట్ల వాళ్ళ థాట్స్, వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్, వాళ్ళ ఇన్నోవేషన్ ఓపెన్‌నెస్ ఎలా ఉంటుంది? అంటే 2 టైప్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నారని వాట్ ఎవర్ వి రియలైజ్. వన్ కైండ్ ఆఫ్ ఆఫీసర్స్ బాగా సేఫ్ వెరీ రిస్క్ అవర్స్ అండ్ బై ద బుక్. సో ఇంకా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు టచ్ చేయరు. కొంచెం కూడా డీవియేట్ అవ్వరు. ఇంకో టైప్ ఆఫ్ ఆఫీసర్స్ ఆర్ లిటిల్ మోర్ ఓపెన్. సార్ ఇట్లా ఐఐటి ఆర్ ఐఎస్బి ఇట్లా వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ సంథింగ్ న్యూ, దీనివల్ల డ్రైవర్స్కి ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇట్లా అంటే వాళ్ళు అట్లీస్ట్ వింటారు. దే వుడ్ బి విల్లింగ్ టు కన్సిడర్. సో మనం వెళ్తున్నప్పుడు కూడా వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ వీఆర్ గోయింగ్ ఫస్ట్ టు ద ఆఫీసర్. కొంచెం ఇట్లా లీనియన్స్ ఉండి ఆయన మనకి వినడానికి టైం ఇవ్వడానికి రెడీగా ఉండే ఆఫీసర్. సో వాళ్ళు యాక్చువల్లీ దే హెల్ప్డ్ అస్ అలాట్. వాళ్ళే వేరే డిపార్ట్మెంట్స్కి కాల్ చేసి ఇట్లా వస్తున్నారు, జయేష్ రంజన్ గారు ఎస్పెషలీ ఆ టైంలో. సో వాళ్ళు అలా ఆఫీసర్తో స్టార్ట్ చేస్తే ఇట్స్ మచ్ ఈజియర్ ఫర్ యూ టు నావిగేట్ మొత్తం ఓవరాల్ గవర్నమెంట్ సీన్ అంతా. సో డెఫినెట్లీ మన గవర్నమెంట్‌లో సపోర్ట్ చేసే ఆఫీసర్స్ అయితే ఉన్నారని మీరు ప్రూవ్ చేశారు అయితే. యా వండర్ఫుల్. గుడ్ టు నో దట్. యాక్చువల్లీ చాలామంది G2 ఎనీథింగ్ గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ చేసే వాళ్ళకి ఇది మంచి ఇన్సైట్. మనం ఎలా చేయొచ్చు అనే దాంతో. వండర్ఫుల్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ క్యాబుల్ని వీళ్ళందరినీ ఫస్ట్ అంటే ఒక కారు కొన్నారు 70,000 పెట్టి. బట్ అలా 100 కార్లు 20 కార్లు అయితే కొనలేరు కదా! సో మీరు వాళ్ళకి రెవెన్యూ మోడల్, రెవెన్యూ షేరింగ్ ఇట్లాంటి ఏమైనా కాన్సెప్ట్స్ తీసుకొచ్చారా? యాహ్! సో వాళ్ళకి ఊబర్‌లోనే ఇన్ని అవర్స్ మీరు డివైస్ ఆన్‌లో ఉంచితే ఇంత అమౌంట్ వస్తుందని అండ్ చాలా లెర్నింగ్స్ కూడా ఉండేవి మాకు. సో కొంతమంది డ్రైవర్స్ తెలివిగా ఇంట్లో ప్లగ్‌కి పెట్టేసి డివైస్ ఆన్ చేసేవాళ్ళు. అప్పుడు మూవ్‌మెంట్ ఉండదు. మూవ్‌మెంట్ ఉండదు. అప్పుడు ఇంటి మేము లోపల లొకేషన్ ఉంటది. బట్టి అప్పుడు మేము చూసి మూవ్‌మెంట్ బట్టి వాడు ఒక 10 నిమిషాలంటే ట్రాఫిక్‌లో ఉండొచ్చు. 10 నిమిషాల కన్నా ఎక్కువ మూవ్‌మెంట్ లేదంటే వాడు ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పి ఇంకా వి స్టార్టెడ్ బిల్డింగ్ సాఫ్ట్‌వేర్. ఎప్పటికప్పుడు ఇంకా డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటూ అలా ఫీచర్స్ బిల్డ్ చేసుకుంటూ గ్రో అయ్యాం. మనం ఎంత తందాం అనుకుంటే వాళ్ళు అంత రివర్స్ మనల్ని అంతుంటారు వాళ్ళు. కరెక్ట్. సో గుడ్ థింగ్. అది దట్స్ హౌ ఇన్నోవేషన్ హ్యాపెన్స్. నౌ ఇప్పుడు లెట్స్ స్విచ్ గేర్స్ టు యువర్ కరెంట్ బిజినెస్ మోడల్. సో దీంట్లో బిజినెస్ మోడల్ ఏంటి? సో ఇప్పుడు మీరు అపార్ట్మెంట్‌లో, ఆఫీస్‌లో వీటిలో స్క్రీన్‌లు పెడుతున్నారు. రైట్. సో ఈ స్క్రీన్‌లు వాళ్ళు కొనుక్కుంటారా? మీరు అమ్ముతారా? ఏంటి కాన్సెప్ట్? అసలు ఇప్పుడు బిజినెస్ మోడల్ ఏంటి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్‌లో గానీ, కార్పొరేట్ టెక్ పార్క్స్‌లో గానీ, లేకపోతే మన కల్ట్ ఫిట్ లాంటి ప్లేసుల్లో గానీ స్క్రీన్స్ మనం డిస్‌ప్లే చేసి ఆ స్క్రీన్‌లో ఉన్న స్పేస్‌ని స్లాట్స్ లాగా మనం సేల్ చేస్తాం. జస్ట్ లైక్ హౌ టీవీ వర్క్స్ ఆర్ రేడియో వర్క్స్. టీవీలో ఏంటి ఈ టైంలో మీకు రోజులో ఒక 70 టైమ్స్ మీ యాడ్ వస్తుంది. 70 యాడ్‌కి దిస్ ఈస్ ద ప్యాకేజ్. సో దట్స్ హౌ మనకి స్క్రీన్‌లో ఇన్ని స్లాట్స్ 10 సెకండ్ స్లాట్స్ ఉంటాయి.
ఒక స్క్రీన్‌లో 700 టైమ్స్ ప్లే అవుద్ది. సో, ఎన్ని స్క్రీన్స్ కావాలి మీకు? ఏ లొకేషన్స్‌లో కావాలి? సో, థాట్స్ హౌ మోడల్ వర్క్స్ అనమాట. సో మీరు చెప్పేది ఏంటంటే లెట్స్ సే ఇండియాలో ఒక 1000 కల్ట్ ఫిట్ జిమ్స్ ఉంటే హ్మ్. ప్రతి జిమ్‌లో జనరల్లీ ట్రాఫిక్ పొద్దున పూటో, సాయంత్రం పూటో ఎక్కువ ఉంటది కాబట్టి ఆ స్లాట్‌కి అయితే రేట్ ఎక్కువ. మధ్యలో స్లాట్‌లో అయితే రేట్ తక్కువ. అట్లా ఉంటుందా? అంటే టైమ్ ఆఫ్ ది డే బ్రాండ్స్ కూడా పెద్ద ప్రిఫర్ చేయట్లేదు. రోజంతా తీసేసుకుంటున్నారు. మెయిన్ లొకేషన్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కల్ట్ అన్నారు కదా! గ్యాటరేడ్‌కి కల్టే కావాలి. గేటెడ్ కమ్యూనిటీ అక్కర్లేదు. ఎందుకంటే హ్మ్. కల్ట్‌లోనే వాళ్ళకి కావాల్సిన మెయిన్ టార్గెట్ ఆడియన్స్ వస్తారు. ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లాంటి వాటికి దే వుడ్ ప్రిఫర్ అపార్ట్మెంట్స్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కనపడుతూ ఉండాలి. అండ్ మిక్స్డ్ ఆడియన్స్. మిక్స్డ్ ఆల్ ఏజ్ ఆడియన్స్. గ్రూప్స్ పిల్లలు ఎగ్జాక్ట్‌లీ. ఏజెస్ అన్నీ. ఎగ్జాక్ట్. సో, హ్మ్. అలా వాళ్ళు ప్లేస్ చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకొంతమంది ఏజింగ్ ఓల్డ్ అపార్ట్మెంట్‌కి ఇప్పుడు దర్పణ్ ఫర్నిషింగ్ ఉంది. వాళ్ళు రీఫర్నిషింగ్ చేయబోయే ఇళ్ళకి మాత్రమే మా యాడ్ కావాలి అంటారు. సో, ఎనీ అపార్ట్మెంట్ వేర్ ద ఏజ్ ఈస్ మోర్ దాన్ 6 ఇయర్స్ మనం యాడ్ ప్లేస్ చేస్తాం. సో, అలా చాలా మెటా డేటా ఫ్యాక్టర్స్ ఇస్తూ ఉంటాం. దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వండర్‌ఫుల్. అలానే కార్పొరేట్ కూడా పనిచేస్తదా? ఇప్పుడు మనం అన్నట్టు ఇందాక వన్ వరల్డ్‌లో ఇట్లాంటి చోట్ల పెట్టిన వాటికి వాటికి అట్లే అక్కడేముంటుంది? సో, కార్పొరేట్‌లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లయింట్స్ ఇప్పుడు జోహో ఉంది. సో, జోహో వాటికి వాట్ దే ఫెల్ట్ వాస్ స్టార్టప్స్‌ని ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకున్నాం. సో, కోవర్కింగ్ స్పేసెస్‌లో అడ్వర్టైజ్మెంట్ మన అడిగేవాళ్ళు. టీ హబ్‌లోనో టీ హబ్ గాని, లేకపోతే వీవర్క్, కోకర్మ, ఆఫీస్, ఇండిక్యూబ్ ఇలాంటి కోవర్కింగ్ స్పేసెస్‌లో ఎక్కువ కావాలి మాకు. పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్డ్ రహేజా మైండ్ స్పేస్‌లు, బ్లాక్ స్టోన్‌లో అక్కర్లేదు. సో, అలా డిపెండ్స్ ఆన్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి చేసేవాళ్ళు. వెరీ గుడ్. సో, అయితే ఇప్పుడు డబ్బులిచ్చేవాడికి ఏమొస్తుందో క్లారిటీ ఉంది. మీకేమొస్తుందో క్లారిటీ ఉంది. మరి మధ్యలో అది పెట్టేవాడికి ఏమొస్తుంది ఇక్కడ? ఆహ్, గేటెడ్ కమ్యూనిటీకి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద మనీ. గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు మాతో సైన్ అప్ చేయడానికి 3 రీజన్‌లు. ఒకటి వాళ్ళు అంతకుముందు ఒక పోస్టర్‌లు నోటీస్ బోర్డ్‌లో పోస్టర్ ప్రింట్ ఔట్ చేసి పెడతారు. హ్యాపీ బర్త్‌డే జిగ్నేష్ హూ లివ్స్ ఇన్ A104 అని అయి ఉంటది. బెటరు. అలాగే నోటీస్. నోటీస్ కోవిడ్‌లో వీళ్ళని ఎగ్జాక్ట్‌లీ. రానివ్వకూడదు. వీళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేదు. సో, ఆ టైప్ అన్నీ ఏంటంటే వాళ్ళకొక లాగిన్ ఇచ్చేస్తున్నాం. మనకు అంతకుముందు అంతా డ్రైవర్స్‌తో బిల్డ్ చేసిన సాఫ్ట్‌వేర్ రెడీగా ఉంది కాబట్టి, అదే యాక్సెస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఒక 20% స్పేస్ వాళ్ళకి బ్యాక్ ఇచ్చేసాం. సో, వాళ్ళేంటి ఒక డిజిటల్ నోటీస్ బోర్డ్‌లో వాడడం మొదలుపెట్టారు మనని. సో, ఇట్స్ ఎ యుటిలిటీ. హ్మ్. సో, ఇట్స్ నాట్ జస్ట్ అడ్వర్టైజింగ్ స్క్రీన్. మీకిదొక డిజిటల్ నోటీస్ బోర్డ్ అని చెప్పాం. సో, ఆ 20%తో దే హ్యావ్ ఎ రీజన్ టు హ్యావ్ ద స్క్రీన్ ఔట్ దేర్. నంబర్ 1. నంబర్ 2 ఇట్స్ అన్ యాంబియంట్ ఫేస్ లిఫ్ట్. ఒక గేటెడ్ కమ్యూనిటీలో సడెన్‌లీ ఒక డిజిటల్ స్క్రీన్, ఒక నీట్‌గా ఫ్రేమ్ ఉండి, ఒక 4K రిజల్యూషన్‌తో యాడ్‌లు ప్లే అవుతూ ఉంటే సడెన్‌లీ అపార్ట్మెంట్ లుక్ అండ్ ఫీల్ మారిపోతుంది. సో, దేర్ ఇస్ అన్ అప్లిఫ్ట్‌మెంట్. అప్లిఫ్ట్‌మెంట్ ఇన్ విజువల్ అపీల్. సో, అదొక హ్మ్. సెకండ్ రీజన్. థర్డ్‌ది ఏంటంటే ఎక్స్‌ట్రా మనీ దట్ వి గివ్. పర్ స్క్రీన్ పర్ మంత్ వి పే సర్టెన్ అమౌంట్. దట్స్ సంథింగ్ విచ్ ఈస్ టోటలీ ఔట్ ఆఫ్ ఎ డెడ్ వాల్. అక్కడేం లేదు. వాళ్ళేమి అక్కడ ఇంకేదో చేసేసుకునే టైప్ లేదు. ఏమీ లేని చోట నుంచి వి స్టార్టెడ్ ప్రొవైడింగ్ సమ్ ఎక్స్‌ట్రా రెవెన్యూ టు దెమ్. ఈ 3 రీజన్స్ వల్ల దే సైన్ అప్ విత్ us. సో, ఈ రెవెన్యూ ఫ్లాట్‌గా ఉంటదా? అంటే నేను ఇప్పుడు మై హోమ్ భుజాకెళ్ళినా అదే రేటు, లేతే మన పక్కనున్న చిన్న పిల్లపుత్ర అపార్ట్‌మెంట్‌కి వెళ్ళినా అదే రేటు అలా ఉంటుందా? లేతే ఒక్కొక్క రేంజ్ బట్టి రేట్లుంటాయా? రేంజ్ బట్టి అంటే డిమాండ్ బట్టి ఇప్పుడు ఇది ఏ ప్లస్ కమ్యూనిటీ అంటే బ్రాండ్స్ ఎంత డిమాండ్ ఇస్తే మేము కూడా వాళ్ళకి అంత ఎక్కువ పే చేయడానికి నైస్. పాసిబుల్. అయితే మంచి బిజినెస్ మోడల్ ఫిగర్ ఔట్ చేశారక్కడ. సో, ఇప్పుడు దీంట్లో ఏమన్నా మంచి మసాలా స్టోరీ ఏమన్నా ఉందా? ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, లెర్నింగ్స్, లెసన్స్? 2, 3 ఇందులో రకాల యాహ్! యాహ్! ఇందులో బేసికలీ కోవిడ్ తర్వాత స్టార్ట్ చేసాం కదా! సో, అప్పట్లో ఎలా ఉండేదంటే తక్కువ మనీ ఉన్నాయి. ఆ ఉన్న మనీతో వీ హ్యావ్ టు ప్రూవ్ ద మోడల్. ఎక్కడి వరకు ప్రూవ్ చేయాలంటే ఓకే. అట్‌లీస్ట్ నెక్స్ట్ రౌండ్ రైజ్ చేసే వరకు ప్రూవ్ చేయాలి. లేకపోతే ఇంకా చచ్చిపోయినట్టే కదా! ప్రిటీ మచ్. సో, ఇది స్టార్ట్ చేయడానికి మనం ఫస్ట్ పీపుల్ కూడా కాదు. అప్పటికున్నాయి ఆల్రెడీ మోడల్స్. అపార్ట్మెంట్‌లో స్క్రీన్ హ్మ్. వాడెవడో చేస్తుంటే మిమ్మల్ని బిడ్ అడిగారు కదా! యాహ్! హ్మ్. అప్పటికున్నాయి. సో, ఉన్నాయి కాబట్టి మనం ఐదర్ డిఫరెంట్‌గా చేయాలి, లేకపోతే డిఫరెంట్ స్కేల్‌లో చేయాలి. ఏదో ఒకటైతే చేయాలి. సేమ్ అదే స్కేల్‌లో వాడొక 100 స్క్రీన్‌లు, మనం ఒక 100 స్క్రీన్‌లు కొట్టుకొని అది పాయింట్‌లెస్. సో, ఏమనుకున్నాం, సో ఓకే. లెట్ అస్ గో ఆల్ ఇన్. క్యాబ్స్ ఇంకా మర్చిపోదాం. ఉన్న డబ్బులన్నీ లెట్ అస్ ఇన్వెస్ట్ ఇంటు దిస్. అండ్ దెన్ ఇదొక లెవెల్ వరకు బిల్డ్ చేద్దాం. వేర్ వీల్ బీ ఏబుల్ టు ఇన్వెస్టర్స్ చూపించి ఓకే ఇది వర్క్ అవుతుంది. మాకు ఇంకొంచెం డబ్బులు ఇవ్వండి అని. సో, వెళ్ళి హైటెక్ సిటీలో అపార్ట్మెంట్స్ అన్నిట్లో పెట్టడం స్టార్ట్ చేసాం. హైటెక్ సిటీలో పెట్టడం స్టార్ట్ చేశాక ఒక 300-400 స్క్రీన్లు వచ్చినాయి. ఫస్ట్ వాళ్ళు ఎవరు? వాళ్ళ స్టోరీ ఏమైనా ఉందా? కస్టమర్సా? ఫస్ట్ కస్టమర్. సో, ఫస్ట్ కస్టమర్స్ ఎవరంటే ఈ 300-400 స్క్రీన్లు పెట్టగానే ఆ చుట్టుపక్కల బిజినెస్ వాళ్ళే ఫస్ట్ కస్టమర్స్. మాకు ఇదే పర్ఫెక్ట్, ఇలాగే చూస్తున్నాం. ఎందుకంటే కోవిడ్లో ఇంకేం లేదు కూడా కదా! వాళ్ళకి అవుట్ రీచే లేదు అసలు లిటరల్లీ. సో, అది పెట్టగానే ఫస్ట్ ఆ కస్టమర్స్ వచ్చారు. మేమేం రియలైజ్ అయ్యాం, జస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న బిజినెస్‌లతోనే మనకి మోడల్ వర్కౌట్ అవుతుంది. సో, ఇట్ వాస్ ఇనఫ్ టు గో రైజ్ మనీ మాట.
సో అప్పుడు ఒక 3 మిలియన్ రేస్ చేసాం. 3 మిలియన్ రేస్ చేయగానే వీ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ ఇట్ ఫర్దర్. ఇప్పుడు సిటీ లెవెల్కి వెళ్ళాం. సిటీ లెవెల్కి వెళ్ళగానే సిటీ లెవెల్ బిజినెసెస్ వస్తున్నాయి, లైక్ లార్జ్ హాస్పిటల్స్, లార్జ్ స్కూల్స్, ఇలాంటివన్నీ రావడం స్టార్ట్ అయినాయి. అప్పుడు ఏమైందంటే జొమాటో కస్టమర్ కింద వచ్చారు. జొమాటో కస్టమర్ కింద రాగానే వాళ్ళు అప్పట్లో ఈ ఆన్ టైమ్ ఆర్ ఫ్రీ అని కొన్ని రోజులు రన్ చేశారు 2021లో. సో ఆన్ టైమ్ ఆర్ ఫ్రీ యాడ్ వేశారు అనమాట. వాళ్ళు ఏం రియలైజ్ అయ్యారు, ఈ యాడ్ వెళ్ళిన ప్రతి కమ్యూనిటీలో ఈ ఆన్ టైమ్ ఆర్ ఫ్రీ ఆప్టిన్ ఉండేది. ఆప్టిన్ రేట్ బాగా పెరిగిపోయింది. లైక్ మామూలు రెగ్యులర్ కస్టమర్స్లో 20-25% ఉంటే మన యాడ్ వేసిన కమ్యూనిటీస్లో ఆల్మోస్ట్ 70-75% ఆప్టిన్ వచ్చేది. యాక్చువల్లీ మెసేజ్ రీచ్ అవుతుంది అండ్ ఆర్డర్స్ కూడా స్పైక్ వచ్చింది. సో అప్పటికే యాక్చువల్లీ జొమాటో వాళ్ళు టచ్లో ఉన్నారు. ఎందుకంటే మనకి కోవిడ్ ముందు ఫినాన్షియల్ ఇన్వెస్ట్ చేశారు. సో జొమాటో టచ్లో ఉంది. సో అప్పటికే దీపేందర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఇట్లా ఏమన్నా చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మీ పర్సనల్గా, అది రెస్పాన్స్ ఇచ్చేవాడు. రెస్పాన్స్ అప్పుడప్పుడు ఇచ్చాడు, అప్పుడప్పుడు రేడియో సైలెన్స్. బట్ అట్లా పర్సిస్టెంట్గా ఇలా పెడుతూ ఉండేవాళ్ళం. సడన్గా జొమాటో పబ్లిక్ వెళ్ళిన 1 మంత్కి దీపేందర్ టెక్స్టెడ్ రేపు మీటింగ్ పెట్టుకోవచ్చా అని. సో మీటింగ్కి రెడీ అయిపోయి మీటింగ్కి వెళ్తే వీఆర్ టాకింగ్ అబౌట్ ఓకే ఇలా క్యాబ్ అదే బైక్ వెనకాల స్క్రీన్స్ పెడతాం, మీ డెలివరీ పార్ట్నర్స్కి ఎక్స్ట్రా రెవెన్యూ, అదంతా ఏదో చెప్తుంటే ఇదంతా కాదు, ఇప్పుడు మీరు చేస్తున్న బిజినెస్ గురించి చెప్పండి అన్నాడు. సో ఓకే ఇది మా బిజినెస్ అది అనగానే ఎండ్ ఆఫ్ మీటింగ్ రేపు ఢిల్లీ వచ్చేస్తారా అని అడిగితే మేము రేపు దివాళీ కదా అంటే ఏ దివాళీ రోజు పని చేయరా అని అన్నాడు. సో యాక్చువల్లీ రేపు దివాళీ మేము పని చేస్తాం కానీ రేపు రావడానికి కొంచెం కష్టం, ఇంట్లో కొడతారంటే సరే ఎల్లుండి మార్నింగే పెట్టుకుందాం, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లెట్స్ ఫినిష్. సో దీపేందర్కి నువ్వు చెప్పావు ఆ రోజుకి అయితే. ఆ రోజు చెప్పాల్సి వచ్చింది. సో ఎల్లుండి ఫస్ట్ థింగ్ వెళ్ళిపోగానే ఫస్ట్ ఆఫీస్లో మీటింగ్లో కూర్చోగానే ఈరోజు కాన్వర్సేషన్ అంతా సూపర్ క్యాండిడ్, మీకు 100 రూపాయలు ఉంటే 100 రూపాయలే చెప్పండి, 110 కూడా చెప్పద్దు. అలా అని మీరు 100 రూపాయలు 110 అవుతుంది అనుకుంటున్నాం కాబట్టి ముందే 110 చెప్తామని అలా కూడా కాదు, 100 ఉంటే 100 చెప్పండి, రూపాయి రూపాయి చెప్పొద్దు అంటున్నాడు. సో అట్లా బిజినెస్ గురించి మాట్లాడటం మొదలు పెట్టాం, డీప్ డైవ్ చేసాం, ఏయో ఐడియాస్ అవన్నీ మాట్లాడుకుని ఎండ్ ఆఫ్ ద కాన్వర్సేషన్ మీరు ఫండింగ్ రేస్ చేస్తున్నారా అని అడిగారు. మేము మొన్నే రేస్ చేసాం, ఇప్పుడు అప్పుడే ఏం అవసరం లేదని కొంచెం పోజ్ కొట్టామన్నమాట. సరే పోనీ నెక్స్ట్ రౌండ్ రేస్ చేస్తారు కదా, అప్పుడు రేస్ చేసినప్పుడు ఎంత రేస్ చేయాలనుకుంటున్నారంటే అప్పుడు నెక్స్ట్ రౌండ్ 10 మిలియన్ at 50 మిలియన్ పోస్ట్ మనీ అనుకున్నట్టు చెప్పామాట. సో అప్పటికి అది యాక్చువల్లీ వెరీ బిగ్ నెంబర్. మేము ఏదో ఓకే నెక్స్ట్ రౌండ్కి ఒక 5-6x పెరుగుదాం. అప్పుడు సరే అయితే ఫైన్, నేను మీకు ఇప్పటికి 20 మిలియన్ ఇచ్చేస్తాను, మీరు 10 మిలియన్ అడుగుతున్నారు, 20 మిలియన్ ఇచ్చేస్తా. సో లెట్స్ డూ అ రౌండ్ ఇప్పుడే, సో దట్ మీరు ఆ వాల్యుయేషన్లోనే చేసేద్దాం, అలాగే బిల్డ్ చేసుకోండి అని చెప్పారు. సో మేము మీటింగ్లోనే లిటరలీ సాయంత్రం అసలు ఎక్స్పెక్టేషన్ కూడా లేదు, 45 మినిట్స్ నేను శ్రావంత్ ఒకళ్ళనొకళ్ళు చూసుకుని 20 మిలియన్ అవుతారేమో అని వెయిట్ చేసాం కాసేపు, అంటారేమో. మీరు నిజంగా 20 మిలియన్ ఇస్తే మాకు ఏం చేయాలో కూడా తెలియదు అని చెప్పాం. లిటరలీ ఇదే వర్డ్స్లో. అప్పుడు 20 మిలియన్ కాదు కానీ ఒక 10 మిలియన్ సరిపోద్ది మాకు ఇప్పుడు, కానీ మేము బేరం ఆడుతున్నాం. ఆయనేమో రివర్స్లో 20 తీసుకోండి, మీకు అవసరం అవుద్ది, మీకు ఇప్పుడు తెలియదు ఎలాగ అవసరం అవుతుంది అని లాస్ట్కి 15 మిలియన్కి సెటిల్ అయ్యాం. సో 15 మిలియన్ అంటే మా మైండ్లో ఏమనుకుంటున్నాం, ఎందుకంటే 50 మిల్ చెప్పాం కదా, సో 20 అంటే డైల్యూషన్ ఎక్కువైపోద్ది, అందుకని 20 వద్దని మా సైడ్ నుంచి మేము పుష్ చేస్తున్నాం అన్నమాట. సో ఇదంతా అయిపోయాక ఏం తెలిసింది, ఇప్పుడు దీపేందర్ మేము 10-50 అంటే 20% డైల్యూషన్ అడిగాం. ఆయన ఏమన్నారు, టేక్ 20 అన్నాడు, వాల్యుయేషన్ ఏం మాట్లాడలా. ఇదంతా అయిపోయాక మా దగ్గరికి వచ్చి మేము పబ్లిక్ కంపెనీ కదా, సో వీ కాంట్ డూ మోర్ దెన్ 19.5% ఓనర్షిప్, సో వీ హ్యావ్ టు డూ దిస్ అట్ 62 మిలియన్ ప్రీ మనీ వాల్యుయేషన్ అని చెప్పి 77 మిలియన్ పోస్ట్ మనీ వాల్యుయేషన్ ఇచ్చారు. అదే అప్పుడు మొత్తం 20 తీసుకునే వాళ్ళం కదా. బట్ అప్పటికే ఆబ్వియస్లీ ఇదంతా మాట్లాడుకుని వీఆర్ మోర్ దెన్ హ్యాపీ విత్ 15, అండ్ అట్లా ఆ డీల్ క్లోజ్ అయిపోయింది. సో ఆ డీల్ క్లోజ్ అయ్యాక ఫస్ట్ ఐడియా ఫస్ట్ ఓకే లెట్ us స్కేల్ అప్ ర్యాపిడ్లీ. అసలు ఇండియాలో ఉన్న అపార్ట్మెంట్స్ అన్నిట్లో స్క్రీన్లు ఉండాలి, ఉన్న బిల్డింగ్స్ అన్నిట్లో స్క్రీన్లు ఉండాలి. అసలు డబ్బులు అనేది కన్స్ట్రెంట్ అనేది మర్చిపోండి, ఎందుకంటే ఇది 2022 మొత్తం హైప్ డేస్, 2021 ఎండ్ యాక్చువల్లీ హైప్ డేస్. సో అప్పుడు వెనక్కి వచ్చి లిటరలీ అప్పటికి 80 మెంబర్ టీమ్
మంత్లీ 70 lakhs ఎంతో చేసుకునే వాళ్ళం. అండ్ చిన్న టీము ఒక 1000 స్క్రీన్‌లో 1500 స్క్రీన్‌లో ఉన్నాయి. వెనక్కొచ్చి మా నెక్స్ట్ 2 months వాస్ లిటరల్లీ హైరింగ్ అ పర్సన్ హూ విల్ హైర్ అనదర్ పర్సన్, హూ విల్ హైర్ అనదర్ పర్సన్. సో 80 to 1200 పీపుల్ 3 monthsలో గ్రో అయ్యామన్నమాట. ఉన్న 80 lakhs రెవెన్యూ ఏమో అక్కడే ఆల్మోస్ట్ ఆ 1-2 crores దగ్గర దాకా వచ్చింది. స్క్రీన్స్ ఏమో ఆల్మోస్ట్ 25,000-30,000కి వెళ్ళిపోయాం. అండ్ పేరోల్ బర్న్ అవన్నీ ఏమో అప్పుడు దాకా ఇన్ఫ్యాక్ట్ ప్రాఫిటబుల్ 80 lakhsలో ప్రాఫిటబుల్గా ఉండేవాళ్ళం. ఆల్మోస్ట్ ఆ నెక్స్ట్ 3-4-5 monthsలో మంత్లీ 8 crores ఖర్చు పెట్టే 8 crores బర్న్ అయ్యే లెవెల్కి వెళ్ళిపోయింది. ఖర్చు కాదు, బర్న్ అంటే ఖర్చు ఇంకా ఎక్కువ. ఖర్చు 10-12 crores ఖర్చుకి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు స్టార్టప్ మార్కెట్ క్రాష్ అయింది. దెన్ ఇంకేం ఫండింగ్ లేదు. ఆ పరిస్థితికి వచ్చినప్పుడు లిటరలీ హ్యాడ్ అవర్ బ్యాక్స్ టు ద వాల్. ఏం చేయాలో తెలియక ఇప్పుడు దాకా హైర్ చేసిన వాళ్ళందరినీ సేల్స్లో పెట్టాం. సేల్స్లో పెట్టి ఆ నెక్స్ట్ 3 months స్లాగ్ చేస్తే వీ కేమ్ టు బ్రేక్ ఈవెన్ అనమాట. కాదు సందీప్, ఇందాక నుంచి నువ్వు వదిలితే రాజమౌళి, శోభు యార్లగడ్డ, ఇప్పుడు దీపేంద్ర గోయలు, ఏ పేరు వదులుకో అన్ని పేర్లు చెప్తారు. అసలు మీ క్యాప్టివ్లు ఎంతమంది ఉన్నారు, ఏంటి కదా? యాక్చువల్లీ ఒక పెద్ద ఏదో మినీ సెలబ్రిటీ క్లబ్ లాగా ఉంటుంది క్యాప్ టేబుల్. అప్పుడు మనకి ప్రిటీ మచ్ హైదరాబాద్ మన హూస్ హూ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, రానా అండ్ ఆబ్వియస్లీ శోభు, రాజమౌళి అట్లా, అండ్ కొన్ని విజయ్ శేఖర్ శర్మ మన పేటిఎం ఫౌండర్. ఓ ఎవరిని వదలలే, పెద్ద పేరు అంటే మీ నాలుగు వచ్చేసారు అయితే. యా అప్పట్లో అలా. సో ఇప్పుడు ఎప్పుడన్నా వీళ్ళందరికీ కలిపి చిన్న గ్రూప్ మీటింగ్ అని పెట్టారా? ఇన్వెస్టర్స్ మీట్ అని అట్లా ఏమైనా పెట్టారా? వీళ్ళందరికీ కలిపి ఒక క్యాలెండర్ స్లాట్ దొరకాలంటే అది ఇంకా మీరు ఒక 5 ఏళ్ళ తర్వాత పెట్టుకోలేమో. స్టార్టింగ్లో అయితే రాజమౌళి గారు ఇన్వెస్ట్ చేసినప్పుడు మేము రాజమౌళి గారు పాన్ కార్డు పంపట్లేదని వాట్సాప్లో మెసేజ్లు పెట్టాం. ఇప్పుడు తలుచుకొని అలా నవ్వుకుంటున్నాం అనమాట. ఆయన పాన్ కార్డు అడిగినప్పుడు ఆయన ఆస్కర్ ఫంక్షన్స్లో అక్కడే తిరుగుతూ ఉన్నారని. వండర్ఫుల్. సో సరే, ఇప్పుడు దాకా మనం మేజర్ స్టార్టప్లో మీ జర్నీస్ గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం డబుల్ క్లిక్ చేసి ఈ జర్నీలో నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్, ఎస్పెషలీ ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, either ఈ బిజినెస్ అవ్వచ్చు, వేరే బిజినెస్ అవ్వచ్చు, ఎలాంటిదైనా అవ్వచ్చు, వాళ్ళకి ఏమైనా టిప్స్, లెసన్స్, లెర్నింగ్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీథింగ్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్? మీరు ఇప్పుడు ఇందాక హైపర్ స్కేల్ అన్నారు. అంత హైపర్ స్కేల్ మోడ్లో హైపర్ హైరింగ్, డబ్బులు, ఇప్పుడు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వచ్చిన వాళ్ళకి జనరల్గా అంతంత డబ్బులు ఇచ్చినా ఖర్చు పెట్టాలంటే పెట్టలేము, మనసు ఒప్పదు. సో అలా పెట్టడము, తర్వాత ఫైర్ చేయాల్సిన సిచ్యువేషన్స్, అలా ఫైర్ చేయడం అంత ఈజీ కాదు మనకి. సో కానీ ఆ సిచ్యువేషన్లో వస్తాయి, వచ్చినప్పుడు చేయాలి, తప్పదు. సో ఆ జర్నీస్ నుంచి మీరు నేర్చుకుని ఏమైనా ఉంటే ఫీల్ ఫ్రీ టు త్రో సమ్ లైట్. ఆ స్కేలప్ అప్పుడు జొమాటో ఫండింగ్ తర్వాత మనం స్కేలప్ అయిన 6 నెలలు లిటరల్లీ ఆ 180 days ఒక యుద్ధంలాగా అనమాట. కంపెనీలో ఎవరిని అడిగినా సరే ఇక్కడో అపార్ట్మెంట్ ఉంది, అక్కడో అపార్ట్మెంట్ ఉంది, యాజ్ ఇఫ్ లేదో అపార్ట్మెంట్ మీద ప్లాటింగ్ చేస్తున్నట్టు చేసాం సో అనమాట. బండి వేసుకొని వెళ్ళిపోవడం అపార్ట్మెంట్ ఎక్కడ నిజంగా అదే చేశారు. అక్విజిషన్ టీమ్ అంటే ఏంటంటే వాళ్ళు బండి వేసుకొని వెళ్తారు, ఏ అపార్ట్మెంట్ పెడితే అక్కడ ఆగి ఇక్కడ స్క్రీన్ పెడతా ఉంటారు. స్క్రీన్ పెడితే మేము డబ్బులు ఇవ్వండి, లేదు సార్ స్క్రీన్ మేమే పెడతాం, డబ్బులు మేమే ఇస్తాం అంటారు. సో జనాలకు ఆ మోడల్ కూడా అర్థమయ్యేది కాదు. అలా ఒక 10 cities స్కేలప్ అయిపోయాము. అండ్ ఫస్ట్ ఇలా జొమాటో ఫండింగ్ వచ్చినప్పుడు ఒక చిన్న ఈవెంట్లో, పార్టీలో అలా కూర్చున్నప్పుడు, ఇక్కడ ఒక చిన్న రిసార్ట్లో హైదరాబాద్లో కూర్చొని, చిన్న స్మాల్ టీమ్ అది, అందరం కూర్చొని మాట్లాడి మనం 5,000కి వెళ్దాం, 10,000కి వెళ్దాం అని మాట్లాడుతుంటే ఒకడు ఉండేవాడు, శివ అతని పేరు, 30,000కి వెళ్దాం మనం అన్నాడు. సో జనాలందరూ వాడిని కొట్టేలా చూశారనమాట, 30,000 ఏంటి అని. అండ్ లిటరల్లీ వీ రీచ్ దట్ నెంబర్. 6 monthsలో వీ టచ్ 30,000 screens అండ్ దట్స్ ద మ్యాసివ్ స్కేలప్. అంటే ఐ హ్యావ్ నెవర్ సీన్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎనీ అదర్ కంపెనీ. నేను యూఎస్లో ఫార్చ్యూన్ 500 అక్కడ చేసిన, మైక్రోసాఫ్ట్లో చేసిన, నా ఫస్ట్ స్టార్టప్లో చేసిన, 6 నెలలు పెట్టినంత, ఆ బ్లడ్ పెట్టినంత ఎఫర్ట్లు కానీ అది కానీ లిటరలీ ఇంకా గూస్ బంప్స్ అనమాట. ఆ 6 months మొత్తం పగలు రాత్రి జనాలకు అది తప్ప వేరే ఆప్షన్ లేదు. సో ఆ టైప్లో గ్రో అయ్యాం అండ్ దట్ రియల్లీ హెల్ప్డ్ అస్. కానీ మన ఆడియన్స్కి కొంచెం కాంటెక్స్ట్ కోసం 30,000 screens అంటే ఏముంది, 30,000 టీవీలు పెట్టావుగా అనుకుంటారు. సో దానిలో కొంచెం సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ గురించి కూడా కొంచెం ఎలాబరేట్ అవుతుంది. యా, సో 30,000 screens అంటే మోర్ ఆర్ లెస్ ఇఫ్ యూ లుక్ ఎట్ కమ్యూనిటీస్ లాగా చూసుకుంటే దాదాపు 3,000 కమ్యూనిటీలు. 3,000 కమ్యూనిటీల దగ్గరికి వెళ్ళి మన దాని గురించి పిచ్ చేసి, ఒప్పించి 3,000 కమ్యూనిటీలతో అగ్రిమెంట్లు ఆన్ పేపర్ చేసి, అట్ ద సేమ్ టైం సప్లై చైన్ 30,000 టీవీలు అన్నీ రెడీ చేసి, ఇట్స్ నాట్ జస్ట్ టీవీ పెట్టడం కూడా,
టీవీతో పాటు దే ఆర్ లాట్ ఆఫ్ అదర్ కాంపోనెంట్స్. అండ్ మన అసెంబ్లీ యూనిట్ ఉంది కదా! అసెంబ్లీ యూనిట్ అంతా చేసి దాని లోపల మన సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేట్ చేసి అన్నీ పనిచేస్తున్నాయో లేదో చూసుకొని దాన్ని మళ్ళీ ఇన్‌స్టాల్ చేయడానికి బ్లూ కాలర్డ్ వర్క్ ఫోర్స్ చాలా మందిని తీసుకొని సో అంత మ్యాసివ్‌గా గ్రో వాళ్ళకి అయ్యామండి. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కరెక్ట్‌గా ట్రైనింగ్ ఇచ్చి అండ్ వాళ్ళకి హైరింగ్ కూడా సందీప్ ఇందాకన్నట్టు ఎలక్ట్రీషియన్సే కాకుండా ఇంజినీరింగ్ వాళ్ళు అందరూ వచ్చేసారు ఇంకా ఆ టైంకి. అంటే ఈవెన్ లైక్ నేనెళ్ళాను కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ పిచ్చింగ్‌కి. సో నేను ఫౌండర్ అని చెప్తే అక్కడ బాగోదు కదా! నేను ఒక ఎంప్లాయీనండి ఇలా చేస్తానని అని చెప్పేసి ఐ పిచ్ 7, 8 కమ్యూనిటీస్ నేను పిచ్ చేశాను. సో ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీవన్ గాట్ దేర్ హ్యాండ్స్ డర్టీ. అప్పుడు. వండర్‌ఫుల్. సో దట్స్ ఎన్ యాక్చువల్ మంచి ఆ మూమెంట్‌లో వచ్చిన ఎనర్జీ, గూస్ బంప్స్, అడ్రినలిన్ ఇంకోసారి రాదేమో. ట్రూ. సో అది ఆ సైడు. మరి అక్కడి నుంచి సడెన్‌గా టీవీలు పెట్టేసాక బిజినెస్ తీసుకురావాలి. ఆ స్టోరీ ఏంటి? అంటే బేసికల్లీ ఏమైందంటే ఇనిషియల్లీ ఖర్చుల గురించి పట్టించుకోకుండా స్కేల్ అప్ అనుకున్నాం కదా. ఎందుకంటే అడ్వర్టైజింగ్లో కూడా ఎలా ఉంటుందంటే చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లమ్. సో నీకు స్కేల్ ఉంటే తప్ప యాడ్స్ రావు, యాడ్స్ ఉంటే తప్ప స్కేల్ రాదు అన్నట్టు. సో ఓకే ఫైన్, లెట్స్ టేక్ అ కాల్, స్కేలే బిల్డ్ చేద్దాం, యాడ్స్ తర్వాత చూద్దాం అనే కాన్సెప్ట్. ఎందుకంటే అప్పట్లో డబ్బులు అన్లిమిటెడ్ అనే పర్సెప్షన్ కాబట్టి. దీపేందర్ చెప్పాడు కాబట్టి. అదే అన్నారు ఆయన. లిటరల్లీ యూ హ్యావ్ ట్యాప్ ఫర్ మనీ. ఆయన Yeah. వాడిన ఎగ్జాక్ట్ డైలాగ్ మాత్రం. ట్యాప్ Yeah. ఫర్ మనీ అంటే ఆ. తిప్పితే నీళ్ళు వచ్చేట వస్తాయి. ట్రీట్ us as your tap for money అని చెప్పి చెప్పారు. ఇట్లాంటి ఇన్వెస్టర్ మాకెందుకు తగలరు? లేదు, దొరకదు. దొరికాక స్టోరీ కదా ఇది. ఆ ట్యాప్ వల్ల ఎడారైపోయింది ఆ 2022లో. సో మేమేమో ప్లాన్ ఫాలో అవుతూ పిచ్చ స్కేలప్ చేస్తాం సప్లై సైడ్ స్కేల్ ఏముంది, ఖర్చులు పెరిగిపోతాయి, అన్నీ పెరిగిపోతాయి. దాన్ని సస్టైన్ చేయాలంటే అడ్వర్టైజర్స్ కావాలి కదా. సో అప్పటికి మనకి ఉట్టి అపార్ట్మెంట్స్కి వెళ్ళి స్క్రీన్లు కాంట్రాక్ట్లు క్లోజ్ చేసేవాళ్ళు 300-400 మంది అయిపోయారు అనమాట. సో అండ్ సేల్స్ ఏం ఫోకస్ చేయాలి, సేల్స్ టీమ్ అదే 30-35 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు తెచ్చే ఏదో చిన్న చితక బిజినెస్ అయ్యేది. ఖర్చులేమో 10-12 క్రోర్స్కి వెళ్ళిపోయినాయి. సో అప్పుడు ఏమైంది, ఇప్పుడు కంపెనీని టర్న్ అరౌండ్ చేయాలన్నా, నువ్వు సేల్స్ గైస్ని హైర్ చేయాలన్నా నీకు 3-4 నెలలు ప్రాసెస్ జస్ట్ జాయిన్ అవడానికే. అండ్ అది జాయిన్ అయ్యాక డెలివర్ చేయడానికి ఇంకో 3-4 నెలలు. చూసుకుంటే 6 months మనకి రన్వే లేదు, అంత డబ్బులు అకౌంట్లో లేవు. ఆబ్వియస్లీ అప్పుడు మళ్ళీ ఫండ్ రైజ్ చేయాలి కదా. సో ఓన్లీ ఆప్షన్ ఇస్ టు బికమ్ ప్రాఫిటబుల్, సర్వైవ్ అవ్వాలంటే బర్న్ తగ్గించుకొని. సో అప్పుడు ఏం చేసాం, ఇప్పుడు దాకా అపార్ట్మెంట్స్ని ఎక్వైర్ చేస్తున్న టీం ఏదైతే ఉందో అందరినీ తీసుకొచ్చి సేల్స్లో పెట్టామన్నమాట. సో మొత్తం టీము రోల్ మారిపోయింది. బ్రాండ్స్ ఓవర్ నైట్. సో అపార్ట్మెంట్స్ కన్విన్స్ చేసే టీం 120 ఉండేవాళ్ళు. 20 చేసినట్టున్నాం, మిగిలిన 100 మందిని సేల్స్లోకి మూవ్ చేసాం. వాళ్ళు కొంతమంది మేము చేయలేమని వెళ్ళిపోయారు, కొంతమంది మామూలు యాడ్ ఆన్ కల్చర్లో బిలీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యారు. యాక్చువల్లీ ఆల్రెడీ ఉన్న సేల్స్ గైస్ కన్నా వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టతో వచ్చారు. ఇప్పుడు దాకా మేము ఎక్వైర్ చేసిన స్క్రీన్స్ అంత కష్టపడిందంతా వేస్ట్ అవ్వకూడదు అనే కష్టతో చేసి మొత్తం లిటరలీ ఐ థింక్ 3 months టైంలో 8 crores బర్న్ దగ్గర నుంచి ఎబిటా న్యూట్రల్గా వచ్చేసాం. 3 months లో So నెలకి 10 కోట్లు బ్యాలెన్స్ చేశారు. ఎక్స్ప్లిసిట్ గా వి డెంట్ హ్యావ్ టు హైర్ ఎనీవన్, ఉన్న టీమ్ ని రీపర్పస్ చేయడంతో అయిందన్నమాట. అండ్ అందరూ మల్టీ టాస్కర్స్ ఇప్పుడు మీ దగ్గర అయితే. వాళ్ళు ఇప్పుడు ఇది చేయమంటే అది చేయమంటే అది. సో ఇప్పుడు జస్ట్ నాకు తెలియటం కోసం ఎలాంటి బ్రాండ్స్ చేస్తారు, ఒక 4-5 పేర్లు అలా వదలండి. చిన్న లోకల్ ఉన్న చిన్న చితకా నుంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ దాకా. ఓకే. అంటే మనకి 3 రకాల బ్రాండ్స్ ఉంటాయి. ఒకటి హైపర్ లోకల్ అంటారు, అంటే లోకల్ స్కూళ్ళు, స్పాలు, సెలాన్లు. సో వాళ్ళు హైదరాబాద్ బయట ఎవరో వినరు వాళ్ళ గురించి. ఇప్పుడు పూర్విక మొబైల్స్ అని ఉంది, చెన్నై తప్ప బయట ఎవరికి తెలియదు. అది చెన్నైలో వాళ్ళు సూపర్ స్టార్స్. సో అలానే ఇప్పుడు హైదరాబాద్లో మన నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్స్, నారాయణ అట్లీస్ట్ లైక్ మల్టిపుల్ సిటీస్కి వెళ్తున్నారు ఇప్పుడు. సో హైదరాబాద్ తప్ప వేరే చోట రెలవెన్స్ లేని పెట్ స్పాస్, సెలాన్స్, సో అలాంటివన్నీ చేయడం ఒక కేటగిరీ. సెకండ్ రీజనల్ కేటగిరీస్, అంటే జ్యువెలరీ స్టోర్స్. వాళ్ళు ఒక 5 స్టేట్స్లో 4 స్టేట్లో కుషాల్ జ్యువెలర్స్ అని కానీ, జాసులుకాస్ కానీ వాళ్ళు. మూడోది ఇంకా మన నేషనల్ బ్రాండ్స్, మన పెప్సీలు, కోక్లు, అమెజాన్లు, రిలయన్స్, స్విగ్గీ, జొమాటో, జెప్టో. సో ఇలాంటివన్నీ. సో ఈ 3 కేటగిరీ క్లయింట్స్ చేస్తున్నారు. బట్ మాకు బాగా కన్విక్షన్ వచ్చిన మూమెంట్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మమ్మల్ని పిలిచి దే గేవ్ యాడ్స్ టు అస్. ఎలక్షన్స్ జరిగే ముందు లైక్ కైండ్ ఆఫ్ మెయిన్ మీడియంస్లో, ప్రింట్ మీడియాలో కానీ, టీవీలో కానీ ప్లీజ్ ఓట్ అని ఒక క్యాంపెయిన్ రన్ చేస్తారు. ఎక్కడెక్కడ రన్ చేస్తారంటే, వాట్ ఎవర్ దే బిలీవ్ యాజ్ ఎ మేజర్ మీడియా, ఇది ప్రైమరీ మీడియా, దీనివల్ల జనాలకి రీచ్ బాగా పెరుగుద్ది అనుకున్న వాటిలో చేస్తారు. సో దే క్లాసిఫైడ్ అస్ ఇన్ టు దట్ కేటగిరీ. మీరు అడగకుండా వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎలక్షన్ అంటే వీ జస్ట్ లైక్ హ్యాడ్ టు డూ సమ్ ఫార్మల్ ప్రపోజల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, బట్ అన్ని షార్ట్ లిస్ట్ అవ్వాలి అందులో.
సో అక్కడ వాళ్ళు పిలిచేవడం ఇస్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్. ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్రైమరీ మీడియా. సో ఇక్కడ రీచ్ ఉంది. ఎందుకంటే జనాలందరికీ, బ్రాండ్స్ అందరికీ అంతకుముందు వరకు ఆ క్లిక్స్ పిచ్ ఉండేది. ఎన్ని క్లిక్స్, నాకు ఎన్ని క్లిక్స్, సిపిఆర్లు ఏంటి, ఇలాంటివన్నీ, ఆ సిపిఎంలు ఏంటి. సో దట్ వాస్ ద ఓన్లీ థింగ్. ఇది ఇది అలాంటి మీడియం కాదు. దిస్ ఈజ్ అ మీడియం వేర్ పీపుల్ రిమెంబర్, పీపుల్ సీ ఎవ్రీ డే, పీపుల్ సీ 10 times a day. హై రీకాల్. రీకాల్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి తెలియకుండా. అండ్ దట్ టు ఇన్ ఏ ఎన్విరాన్మెంట్ వేర్ దెర్ ఇస్ నో అదర్ నాయిస్, వేర్ దెర్ ఇస్ నో అదర్ డిస్ట్రాక్షన్ టు దెమ్. ఇందాక లిఫ్ట్ లో కూర్చొని మూసుకొని చూడాల్సిందే స్క్రీన్ మనం. ఎగ్జాక్ట్లీ. అందుకు లైక్ కైండ్ ఆఫ్ ఇట్ స్టార్టెడ్ బికమింగ్ దట్. ఇప్పుడు మేము అదే చెప్తాం, ఎవరైనా అడిగితే మాకు ఎలాగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలాగా, హౌ కెన్ యూ ప్రూవ్ అడిగితే మేము లైక్ కైండ్ ఆఫ్ యూస్ టు ఆస్ ద సేమ్ క్వశ్చన్. లైక్ ఇప్పుడు మహేష్ బాబు పెద్ద హోర్డింగ్ ఉంది థమ్స్అప్ పట్టుకొని, ఆ హోర్డింగ్ చూసి ఎంతమంది థమ్స్అప్ కొన్నారో మీరు చెప్పగలరా అని. సో యూ కాంట్ సే దట్ బికాస్ ఇట్స్ ద రిమెంబరెన్స్ ఫర్ దట్. ఇట్స్ నాట్ మెజర్డ్ బై క్లిక్స్. సో బట్ మెల్లమెల్లగా గ్లాడ్ దట్ బ్రాండ్స్ కూడా అది రికగ్నైజ్ అయ్యి అర్థం చేసుకొని, that's how like we recently touched that 5,000 brands reach అయ్యాము ఇప్పటికి. 5,000 brands. So at any given point of time, నాట్ గివెన్ పాయింట్ ఆఫ్, హిస్టారికల్గా 5,000 బ్రాండ్స్ అడ్వర్టైజ్ చేస్తారు. గివెన్ పాయింట్ అరౌండ్ 600-700 యాక్టివ్గా Active రోజు ఉంటుంది. యాడ్లు నడుస్తూ ఉంటాయి. కరెక్ట్. ఆసమ్. సో అద్భుతమైన కంపెనీ అయితే బిల్డ్ చేశారు. సరే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు మై క్వశ్చన్. ఏం లెసన్స్ నేర్చుకున్నారు మా ఆడియన్స్కి, ఎస్పెషల్లీ స్టార్ట్అప్ ఫౌండర్స్కి, లేదు ఏదైనా నేర్చుకుందాం నేను స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే లెసన్స్ ఏంటి? ఐ థింక్ నా లెసన్ అయితే వెరీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది. ఏదైనా వెన్ యూఆర్ ట్రయింగ్ టు అచీవ్ అ లార్జ్ గోల్, యూ షుడ్ ఆల్వేస్ ట్రై అండ్ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ స్మాలర్ గోల్స్. అండ్ అంటే ఎలా ఉంటుందంటే, నువ్వు ఓకే నేను ఈ కంపెనీ ఇది బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఈరోజు జీరో నథింగ్. సో ఆ ఈవెన్చువల్ పిక్చర్ చూసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్వేస్ నీకు అమ్మ ఇది ఎక్కడ అవుతుంది మనతో, లేకపోతే జస్ట్ టూ గ్రాండ్ విజన్, ఇంత కష్టం కదా. సో ఆ మైండ్ సెట్కి వెళ్ళిపోవడం చాలా ఈజీ. అదే ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఓకే వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్, ఆ డైరెక్షన్లో ఆ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఆ స్టెప్ మీదే ఫోకస్ పెట్టాం అనుకో, ఓవర్ టైం ఇందాక అనుకున్నట్టు మన స్నోబాల్ ఎఫెక్ట్ ఎలా కిక్కిన్ అవుద్దో, సో ఆ స్టెప్స్ బిఫోర్ యూ నో ఇట్ నువ్వు ఆల్రెడీ నువ్వు ఊహించిన ప్లేస్లో ఉంటావు. సో అది ఐ థింక్ నెంబర్ 1 బిగ్గెస్ట్ లెసన్. అండ్ నెంబర్ 2 ఏంటంటే, ఆల్వేస్ founders especially, they should be very good with interpersonal skills and sales skills. ఎందుకంటే మామూలు అందరూ సేల్స్ అంటే ఓకే వెళ్ళి ప్రోడక్ట్ అమ్మి డబ్బులు తీసుకురావడం అంటారు, కానీ సేల్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ రెవెన్యూ జనరేషన్. సేల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిన్ను జాయిన్ అవ్వమని నీ ఫ్రెండ్స్ని కానీ నీ ఎర్లీ టీమ్ మెంబర్స్ని కన్విన్స్ చేయడం, అండ్ నీ ఇన్వెస్టర్స్ని టు బిలీవ్ ఇన్ యూ అండ్ డబ్బులు పెట్టడానికి కన్విన్స్ చేయడం. సో ఈ సేల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఫౌండరే చేయాలి, ఇంకెవ్వరు నువ్వు రేపొద్దున ప్రొడక్ట్ అమ్మడానికి ఒకరిని శాలరీతో తెచ్చుకుని వాడైనా అమ్మి పెడతాడు, బట్ నీ కంపెనీలో ఇన్వెస్ట్ చెయ్యి, లేకపోతే నీలో ఇన్వెస్ట్ చెయ్యి, లేకపోతే నిన్ను నమ్ము అనేది సేల్ లిటరలీ నువ్వే చేయాలి. అండ్ ఈ స్కిల్ నీకు ఓన్లీ విత్ ప్రాక్టీస్ ఒకటి, అండ్ ఆల్సో యూ షుడ్ బీ ఏబుల్ టు బిల్డ్ ద ట్రస్ట్ బిల్డింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నువ్వు ఒక మాట అన్నావు అంటే యూ షుడ్ కైండ్ ఆఫ్ డెలివర్ ఆన్ దట్. అంటే ఇప్పుడు యూనికార్న్ అవుతామంటే యూనికార్న్ మీద డెలివర్ చేయడం కాదు, నేను కష్టపడతాను అన్నప్పుడు కష్టపడాలి, అండ్ ఇంటిగ్రిటీతో కష్టపడాలి, ఆనెస్ట్గా కష్టపడాలి. సో ఇది చేసినంత వరకు ఐ థింక్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇస్ 80% సాల్వ్ ఫర్. ఆ తర్వాత అంతా ఇట్స్ అబౌట్ నువ్వు రైట్ టీమ్ తెచ్చావా, ఆ టీమ్కి రైట్ డైరెక్షన్ ఇచ్చావా, అండ్ వాళ్ళు ఈవెన్చువల్లీ అనుకున్న గోల్ అచీవ్ చేయగలిగారా. సో దట్ ఐ థింక్ ఇస్ ద ఈజియర్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ 2-3 years ఆఫ్ క్రాకింగ్ దిస్ అండ్ బిల్డింగ్ ద ఇంజిన్ ఐ థింక్ ఇస్ ద డిఫికల్ట్ వన్. వాట్ అబౌట్ యూ? ఐ థింక్ లెసన్లా చూసుకుని నాకు పర్సనలీ జర్నీలో కోవిడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ లెసన్. మొత్తం మన కంపెనీ కల్చర్ గురించి మాట్లాడితే, కష్టాల్లో ఉన్నప్పుడే కంపెనీ కల్చర్ బయటకు వస్తుంది. సో అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. వెన్ సంథింగ్ హ్యాపెన్స్, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు పారిపోయే వాళ్ళు ఎంతమంది, పక్కన నుంచొని మనం నిలబడదాం, మనం సాల్వ్ చేద్దాం అనే వాళ్ళు ఎంతమంది, దట్స్ ద రియల్ కల్చర్. సో ఇప్పుడు ఆ కోవిడ్ వచ్చినప్పుడు వీ హ్యాడ్ 2 ఆప్షన్స్. మన 150 మంది ఉన్నారు, ఒక 34 మందిని ఫైర్ చేసేస్తే సిస్టమ్ స్టేబుల్ అవుద్ది, లేదు అందరూ కొంచెం కొంచెం కట్ తీసుకుంటే షిప్ స్టేబుల్ అవుద్ది. సో వీ రోట్ దట్ ఈమెయిల్, మేము ఏదైనా 70% కట్ తీసుకుంటున్నాము, ఎవరు కావాలంటే అంతమంది కట్ తీసుకోండి అని. ఇమీడియట్లీ నెక్స్ట్ 1 hourలో వీ గాట్ 22 emails టు దట్ చైన్.
మొత్తం వరుసగా అందరూ నాకు 50% కట్, నాకు 70% కట్, నాకు 60% కట్. అండ్ మేము తర్వాత కూడా ఇస్తామని కూడా ప్రామిస్ చేయలేదు అది. సో దట్ మూమెంట్ హ్యాస్ సెట్ ద కల్చర్ కంపెనీలో. సో అదే ఐ ట్రూలీ బిలీవ్ దట్ కష్టాల్లో ఉన్నప్పుడే అసలు కల్చర్ బయటకు వస్తుంది. అండ్ ఆ కట్ కూడా పబ్లిక్గా కట్ అని చెప్పలేదు. అంటే నువ్వు ఎంత కట్ తీసుకున్నా ఎవరికి తెలియదు. Yeah. అది కూడా చెప్తూ ఇట్లా ఓన్లీ బీ అనానిమస్, మీ ఒక్కరికే తెలుస్తుంది. సో మీకు ఎంత కంఫర్టబుల్ అయితే అంత తీసుకో. సో అప్పుడు దేర్ ఇస్ నో ఇన్సెంటివ్ కదా. పోనీ ఓకే పీపుల్ అందరూ ప్రెషర్, వింటున్నారంటే ప్రెషర్. వేరే వాళ్ళు విన్నారు, వేరే వాళ్ళ ముందు హీరో అవ్వడానికి కూడా లేదు. యా లిటరలీ వాళ్ళు దే వాంటెడ్ టు మేక్ ద కంపెనీ హ్యాపెన్ కాబట్టి వాలంటరీగా తీసుకున్న కట్ అది. ఎనీ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఎస్పెషల్లీ యూ సెడ్ చాలా మంది ఒక చిన్న సెలబ్రిటీ క్లబ్ అయింది అని. అలా సెలబ్రిటీ క్లబ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు యాక్చువల్గా. మనం ప్రతి ఒక్కరిని రీచ్ అవ్వాలి, వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వరు, మనం పర్సిస్టెంట్గా వెళ్ళాలి. ఆ పర్సిస్టెన్స్ మీద ఎనీ పర్టిక్యులర్ లెసన్ దట్ యూ కెన్ గివ్? ఐ థింక్ పర్సిస్టెన్స్ డెఫినెట్లీ జిగ్నేష్. ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే నువ్వు ఓకే ఇది నేను అచీవ్ చేయాల్సిన గోల్, ఇది చేస్తే ఈ గోల్ వస్తుంది అనుకుంటావు. చాలాసార్లు దట్స్ నాట్ ట్రూ. నువ్వు యూ గివ్ ఇట్ ఆల్ ద రైట్ ఇన్పుట్స్, యూ స్టిల్ మైట్ నాట్ అచీవ్ ఇట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, రైట్? కాకపోతే ఏమవుతుందంటే నువ్వు పర్సిస్టెంట్గా ఉంటే నువ్వు ఆ గోల్ కోసం ట్రై చేసే ప్రాసెస్లో నీకు కొత్త డోర్స్ ఓపెన్ అవుతాయి. లిటరల్లీ మాకు కూడా ఇనిషియల్గా క్యాబ్స్ స్టార్ట్ అయ్యాం, క్యాబ్స్ షట్ డౌన్ అయిపోయినాయి, మాకు ఏం చేయాలో తెలియలేదు. సడన్గా ఎవరో అపార్ట్మెంట్ వాడు వచ్చి మాకు కాంపిటేటివ్ కోర్ట్ కావాలన్నాడు. అసలు లిటరలీ వీ డింట్ ఈవెన్, అది ప్లాన్డ్ బిజినెస్ మూవ్ కూడా కాదు. బట్ ఇట్ సో హ్యాపెన్ దట్ నౌ దట్ బికేమ్ అవర్ ప్రైమరీ బిజినెస్. ఆ టైం మనం అక్కడ ఉన్నాం. యా యా అండ్ అట్లాగే దీపేందర్కి రోజు మెసేజ్ చేసి ఇన్వెస్ట్ చేయండి అనే ప్రాసెస్లో దీపేందర్ చెక్ కోసం ట్రై చేస్తున్నాం. వీ వరంట్ ఈవెన్ ట్రైయింగ్ ఫర్ ఎనీథింగ్. తను ఏదో పర్సనల్గా ఒక 100K 200K పెడితే ఓకే కొంచెం రిలేషన్ బిల్డ్ అవుద్ది, జొమాటో కస్టమర్ కింద ఉండిపోతుంది ఎప్పటికీ అనే చాయిస్తో. ఇట్ వాస్ నెవర్ టు ఓకే జొమాటో ఇన్వెస్ట్ చేయాలి అని కాదు. అప్పుడు జొమాటో ఇన్వెస్ట్ కూడా చేయట్లా. బట్ ఆ ట్రై చేసే ప్రాసెస్లో దీపేందర్ మైండ్లో పడ్డాము, విచ్ లెడ్ టు ఓకే జొమాటో ఇన్వెస్టింగ్ యాజ్ అ కంపెనీ. సో ఐ థింక్ పర్సిస్టెన్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ట్రయింగ్ టు ఇది చేస్తే ఇదే వస్తుందని కాదు, ఇది చేసే ప్రాసెస్లో మీకు ఏదైనా రావచ్చు. ఐ థింక్ దట్స్ ద లెసన్ ఆన్ పర్సిస్టెన్స్ డెఫినెట్లీ. వండర్ఫుల్. మొత్తానికి మనం ఎపిసోడ్ చివరికి వచ్చేసాం. సో మిమ్మల్ని నేను ఈ రూమ్ నుంచి వదిలే ముందు మీ దగ్గర నుంచి ఏదైనా మంచి ఇన్స్పిరేషన్, మోటివేషన్ మెటీరియల్ కలెక్ట్ చేసి మన ఆడియన్స్కి ఇద్దాం. సో మీరు ఎప్పుడన్నా లైఫ్లో స్టక్ అయినప్పుడు కానీ, మోటివేషన్ కోసం కానీ, ఇన్స్పైర్ అయిన మూమెంట్స్ కానీ ఉండే బుక్స్, సినిమాలు ఏదున్నా పర్లా, వెబ్సైట్ కానీ ఒక 2-3 టిప్స్ లాగా మా వాళ్ళకి ఇస్తే మేబీ దే విల్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ ఇట్. ఎనీథింగ్? ఓకే, ఒక సినిమా, ఒక కొటేషన్, ఒక బుక్ చెప్తాను. వండర్ఫుల్. బుక్ సైమన్ సినెక్ది లీడర్స్ ఈట్ లాస్ట్ అని ఉంటుంది. లీడర్స్ ఈట్ లాస్ట్, దట్స్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ బుక్ దట్ ఎవ్రీ ఆంటర్ప్రెన్యూర్ షుడ్ రీడ్. సైమన్ సినెక్ది లీడర్స్ ఈట్ లాస్ట్. సో దిస్ ఈజ్ రిలేటివ్లీ, సైమన్ సినెక్ ఎంత ఫేమస్ అయినా ఈ బుక్ కొంచెం రిలేటివ్లీ తక్కువ పాపులర్, బట్ దిస్ హ్యాస్ వెరీ వెరీ గుడ్ వాల్యూస్ దట్ ఫౌండర్స్ షుడ్ లర్న్. సో దట్ ఈస్ వన్. అండ్ కొటేషన్ పరంగా ద కోట్ దట్ ఆల్వేస్ టచెస్ మై హార్ట్ ఈజ్ వాటర్ కట్స్ త్రూ రాక్ నాట్ బికాస్ ఆఫ్ పవర్ బట్ బికాస్ ఆఫ్ పర్సిస్టెన్స్. So that every time like I think about that, I'll get inspired and I walk out of that room like feeling little more inspired. So that is one. అంటే మీరు చెప్పేది ఒక రాయి మీద ఒక చుక్క మళ్ళీ నీళ్ళు పడుతూ ఉంటే కొన్ని ఎగ్జాక్ట్లీ 10 20 అది కట్ చేసే తీరుతుంది. అది కట్ చేసే తీరుతుంది. సో వాటర్ కట్స్ త్రూ రాక్ నాట్ బికాస్ ఆఫ్ పవర్ బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ పర్సిస్టెన్స్. సో సినిమా పరంగా ద మూవీ దట్ టచెస్ మై హార్ట్ ఇస్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఆ సేల్స్ పర్సన్, ముఖ్యంగా సేల్స్లో ఉన్న వాళ్ళందరికీ అది ఎంత క్లోజ్ టు హార్ట్ మూవీ అంటే ఎన్నిసార్లు చూసినా సరే దే విల్ రిలేట్ వన్స్ అగైన్. ద ఫస్ట్ చెక్ వెన్ ఎవర్ ఎనీ సేల్స్ పర్సన్ కలెక్ట్స్, ఆ ఫస్ట్ చెక్ తీసుకున్న మూమెంట్ ఆ సినిమాకి రిలేట్ చేసుకుంటారు వాళ్ళు. సో యా, వన్ మూవీ, వన్ కోట్, వన్ బుక్. వండర్ఫుల్. థ్యాంక్ యూ శ్రవంత్. హౌ అబౌట్ యూ సందీప్? సో నాకైతే డౌన్ అనిపించినప్పుడు ఐ థింక్ ద బెస్ట్ పర్సన్ టు స్పీక్ టు ఇస్ యువర్ కో ఫౌండర్. ఎందుకంటే ఆబ్వియస్లీ అదే శ్రవంతే. అంటే ఫర్ ఎనీవన్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ డౌన్ అయినప్పుడు, బికాస్ బోత్ ఆఫ్ యూ లిటరలీ ఆర్ టుగెదర్ ఇన్ ఇట్ టుగెదర్ కదా. సో ఆబ్వియస్లీ అట్లీస్ట్ నేనైతే వీ బోత్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుని పెప్ టాక్ ఇచ్చుకుని వాట్ ఎవర్ బాగా ఈజీగా వీ స్పైరల్ డౌన్ ఎలా అవుతాం, మేము స్పైరల్ అప్ అవుతాం. సో దట్ డెఫినెట్లీ హెల్ప్స్. అండ్ గేమ్స్ బాగా ఆడతాం, క్రికెట్ అండ్ వాట్ ఎవర్. ఎప్పుడు డౌన్ అనిపించినా వీ ఆల్మోస్ట్ ఆల్వేస్ గో బ్యాక్ టు స్పోర్ట్స్. అండ్ ఒకటి బిఫోర్ స్టార్టింగ్, వన్ థింగ్ దట్ రియలీ ఇన్స్పైర్డ్ మీ వాజ్ డెఫినెట్లీ బుక్స్.
బుక్స్ ఎలాంటిదంటే ఇట్స్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ టు యాక్చువల్లీ డూయింగ్ ఇట్. లెర్నింగ్ ఆ లెవెల్లో ఉంటుంది. సో అట్లీస్ట్ నేను పర్సనల్లీ ఆల్మోస్ట్ మంత్లీ 2-3 బుక్స్ చదివేవాడిని బిఫోర్ స్టార్టింగ్ యాడ్ ఆన్. ఇప్పుడు టైం యాక్చువల్లీ దొరకట్లేదు, విచ్ ఇస్ అ బ్యాడ్ థింగ్. మళ్ళీ స్టార్ట్ చేయాలి. అండ్ మై ఫేవరెట్ బుక్ ఇస్ గుడ్ టు గ్రేట్. గుడ్ టు గ్రేట్. గుడ్ టు గ్రేట్, జేమ్స్ కాలిన్స్ అని. సో 2 బుక్స్ ఉన్నాయి, గుడ్ టు గ్రేట్, ఇంకోటి బిల్డ్ టు లాస్ట్. గుడ్ టు గ్రేట్ ఇస్ మోర్ ఎర్లీ స్టేజ్ అండ్ ఆ టైప్ కంపెనీస్. బిల్డ్ టు లాస్ట్ ఇస్ రిలేటివ్లీ మోర్ మెచ్యూర్డ్ కంపెనీస్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ బ్రిలియంట్. And it's all about how do you build great companies mata. And our book inspired me a lot. వండర్ఫుల్. సో అదండి ఇవాళ ఎపిసోడ్. ఆల్మోస్ట్ కంపెనీ షట్ అయ్యే పరిస్థితి దగ్గర నుంచి దాన్ని మళ్ళీ రివైవ్ చేసి ఒక కొత్త బిజినెస్ మోడలే క్రియేట్ చేసి ఈరోజు ఇండియా మొత్తంలో ఈ సెగ్మెంట్లో టాప్లో ఉన్న మన హైదరాబాదీ రాజమండ్రి బాయ్స్తో ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ నచ్చుంటే కింద కమెంట్లో మాకు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్ హెడ్ రాక్ షో.